సుమారు ఎన్ని సంవత్సరాలు బట్టి నేర్చుకుంటుంది? 25 సంవత్సరాల నుంచి అంట. సుమారు ఒక 25 years నుంచి తను సాక్సాఫోన్తో అద్భుతంగా తను నేర్చుకొని మరి సహకార వాయిద్యాలతో మూమెంట్లో ఒక భాగం ఆయన కూడా చెప్పాలంటే. ఇంకా ఉత్తర ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టిపోతున్నాం. ఆనంద బ్రహ్మ కార్యక్రమం అంటే ఏం లేదు, శ్రీనివాస్ గారిని పెళ్ళడం, తాంబూలం డబ్బులు ఇవ్వడం, ఒక 2 గంటలు టెంపుల్లో కూర్చోవడం, అంతే అయిపోయింది ఆనంద బ్రహ్మ కార్యక్రమం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. దగ్గరలో దేవాలయాలు ఉంటాయి, కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి, వాటిలో ఒక 2 hours 3 hours ప్రోగ్రామ్ టైం తీసుకుంటాము. ఆయన సంగీతం పాడుతున్నంతసేపు వాళ్ళు కళ్ళు మూసుకొని శ్వాస మీద జాజ్ పెట్టమంటాం. అయిన తర్వాత ఒక 1/2 hour ధ్యానం గురించి క్లాసు, అదే ఆనంద బ్రహ్మ. సో సంగీతాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా ఒక లైవ్లో తీసుకుంటూ దాంతోపాటు ధ్యానం చేస్తే ఆ అనుభవం పూర్తిగా వేరే ఉంటుంది. రికార్డెడ్ వాయిస్తో కూడా మనం పొందొచ్చు, కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ తాలూకు వాల్యూ వేరు. అండ్ మరి ముఖ్యంగా దేవాలయాలే ధ్యానాలయాలు అని పత్రిజీ మనకి ఎప్పుడో సెలవటం జరిగింది. సో ఆ టెంపుల్స్లో ఉన్నటువంటి హాల్లోని మనం రకరకాల వాయిద్యాలతోని అదేవిధంగా సంగీతంతో మనం జోడించి సంవత్సరం పొడుగునా కూడా చిన్న పెద్ద ఆనందబ్రహ్మ కార్యక్రమాలని మనం చేసుకుంటూ విషయానందాన్ని, భజనానందాన్ని, ధ్యానంతో బ్రహ్మానందాన్ని అందరికీ అందించడమే ఈ ఆనంద బ్రహ్మ యొక్క ప్రధాన లక్ష్యం. ధ్యానులందరూ కూడా కళాకారులు అవ్వాలి, కళాకారులందరూ ధ్యానులు అవ్వాలి. చాలామంది కళాకారులకి తెలియక వాళ్ళు ఇంకా మాంసాహారులుగా ఉన్నారు. మనతో కలిసి తిరిగే కొద్దీ విషయం అవగతమై వాళ్ళు శాకాహారులుగా మారుతారు. అంతేకాకుండా ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వాళ్ళు మెడిటేటర్స్గా మారుతారు. వాళ్ళ దగ్గర సరస్వతి ఉంది, పార్వతి మనం వాళ్ళకి ఇవ్వాలి. మన దగ్గర పార్వతి ఉంది, వాళ్ళు మనకు సరస్వతిగా ఇవ్వాలి. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇది. ఓకే, ఈ రెండు ఉన్న చోట లక్ష్మీదేవి అంటే సంపద అద్భుతంగా మనకి చేరుకుంటుంది. శ్రీనివాసరావు గారి దగ్గర ఎంతమంది సాక్సోఫోన్ నేర్చుకుంటారు? చేతులు ఎత్తండి. నేను ఫస్ట్. తిరిగి మళ్ళీ ఇండియా వస్తే నేను గ్యారంటీగా ఆయన దగ్గర నేర్చుకుంటాను. ఎప్పుడో డిసైడ్ అయిపోయాను నేను. నాకు ఎన్నో ఇన్స్ట్రుమెంట్ లేవు, ఒక 4-5 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి నేను నేర్చుకోవాల్సింది. బ్రిడ్జ్ కాన్సెప్ట్, ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయాలి అంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి, మ్యాప్ వేయడానికి డెసిషన్ తీసుకొని ఖరారు చేసిన తర్వాత భూములను స్టార్ట్ చేస్తే పిల్లర్స్ వేసి ఆ పిల్లర్లు వేయడానికి కొంత టైం పడుతుంది, తర్వాత పైన బ్రిడ్జ్ వేయడానికి కొంత టైం పడుతుంది. కానీ ఒకసారి ఆ ఫ్లైఓవర్ వేసిన తర్వాత కొన్ని 100 సంవత్సరాలు అది పనిచేస్తుంది. అది లేకపోతే ఆ కూడల్లో కానీ ఆ నది మీద కానీ ఎక్కడెక్కడైతే మనం ఒక రైల్వే గేట్ ఉంది వీటి మీద మనం ఫ్లైఓవర్లు కడతాం. సో ఆ ఫ్లైఓవర్ లేకపోతే ఏమవుద్ది, ఆ రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళాక గేట్ పడిపోద్ది, అక్కడ ఆగాలి, ఒక 2 నిమిషాలు ఉండి తిరిగి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. 4 రోడ్లు కూడలు అయితే అక్కడ ఆగాల్సి వస్తుంది సిగ్నల్ పాయింట్కి. సో మన జీవితంలో ఎక్కడెక్కడైతే మనం ప్రతిరోజు ఆగవలసి వస్తుందో అక్కడ ఒక బ్రిడ్జ్ చేసుకుంటే అయిపోయింది కదా అన్న ఆలోచన మనకే వస్తుంది, గవర్నమెంట్కే వస్తుంది. అలా మనం బ్రిడ్జ్లు వేసుకుంటూ వెళ్తున్నాం. సో భౌతికంగా ఎలా అయితే మనం ఈ బ్రిడ్జిలు వేస్తూ ఉన్నామో ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో ఎన్నో బ్రిడ్జెస్ ఉంటాయి అన్నదే బ్రిడ్జ్ కాన్సెప్ట్. ఇది చాలా ముఖ్యమైనది ధ్యానులకి, మరి ముఖ్యంగా సీనియర్ ధ్యానులకి.
బేసిక్ మెడిటేషను, బేసిక్ నాలెడ్జ్ అంతా అయిన తర్వాత ఏవైతే జీవిత లక్ష్యాలుగా, మహా ఆశయాలుగా మనం కొన్ని తీసుకొని వచ్చి ఉంటామో వాటికి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిసారి కొన్ని చోట్ల మనం ఆగుతూ ఉంటాం. ఆగినప్పుడు ఇలా ఎన్నాళ్ళు ఆగుతాం, దీని గురించి దీన్ని నేర్చేసుకుంటే అయిపోయింది కదా అనే ఒక ఆలోచన ఏదో ఒక రోజు రావాలి. లేదా ఒక గురువు అయినా గుర్తు చేస్తాడు, లేదా మన ధ్యానమైనా మనకి గుర్తు చేస్తుంది. వాళ్ళకి అక్షరాస్యత లేదు, పుస్తకాలు చదవలేరు, ధ్యానంలోకి వచ్చారు, అద్భుతంగా గంటల గంటలు ధ్యానం చేస్తారు. ప్రతిసారి ధ్యానం క్లాసులు విన్నప్పుడు పత్రిజీ నోరు గురించి అలా ఏదో ఒక పుస్తకం చూపిస్తుంటాడు. ఈ పుస్తకం ఎంత గొప్పది, అంత గొప్పది, అద్భుతంగా ఉంది, ఇంగ్లీష్లోంచి తెలుగులోకి అనువదించాం, అందరూ చదవాలి అని చెప్పి. మనకు తెలుసు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యం చేయొచ్చు, ఎందుకంటే అనుభవాలు వేరే వాళ్ళకి చెప్పడం, వినడమే. ధ్యానం చేయొచ్చు, శ్వాస మీద ధ్యాస. కానీ పుస్తకాలు చదవాలంటే చదవడం రావాలి. చిన్నప్పుడు చదువుకోలేదు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అలా జీవితాంతం స్వాధ్యాయాన్ని మనం మిస్ అయ్యే బదులు చదువుకోవడం నేర్చేసుకుంటూ అయిపోయింది కదా. ప్రతిసారి ఆ పుస్తకం రాదు, నాకు పుస్తకం చదవలేను అనుకునే బదులు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మన కళ్ళ ముందు వాడు సంచి పట్టుకొని చిన్నపిల్లడు వెళ్తే 3 సంవత్సరాల్లో వాడు మనకి చదవడం మొదలు పెడతాడు, ఎల్కేజీ స్టార్ట్ చేసి. మరి వాడికైనప్పుడు ఒక చిన్నపిల్లడు 3 సంవత్సరాలు వాడికే అయితే ఓ 40-50 సంవత్సరాలు మనకెందుకు కాదు? పైగా మనకి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగే ధ్యానం మన దగ్గర ఉంది, దీక్ష, పట్టుదల ఉన్నాయి, ధ్యానంతో అవన్నీ పుష్కలంగా ఉంటాయని తెలుసు. సో ఇక్కడ బ్రిడ్జ్ ఏంటయ్యా అంటే చదవడం నేర్చుకోవడం. ఒక 5 సంవత్సరాలు పట్టినవ్వండి, తప్పే ఉంది. ఒక బ్రిడ్జ్ ఎక్కడైనా కట్టాల్సి వస్తే ఆ బ్రిడ్జికి 5 సంవత్సరాలు పట్టిందనుకోండి, తప్పే ఉంది దాంట్లో. ఎటు తిరిగి మనం రోజు అక్కడ ఆగుతున్నాం గేటు దగ్గర, అది మనకు అలవాటు అయిపోయింది. అదే బ్రిడ్జి తయారైతే మిగతా జీవితం అంతా కూడా అక్కడ మనం ఆగకుండా ఆ బ్రిడ్జి మీద వెళ్ళిపోతాం హ్యాపీగా. అలా మనం ఆ చదవడం కనుక నేర్చుకుంటే ఒక 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు తర్వాత మిగతా జీవితం ఆ 30, 40, 50, 8 సంవత్సరాలు, 2 సంవత్సరాలు హ్యాపీగా ఏ పుస్తకమైనా మనం చదవగలుగుతాం. ఇదన్నిటికన్నా ఒక బేసిక్ బ్రిడ్జ్. కానీ ఇందులో కొన్ని అడ్వాన్స్డ్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ధ్యానంలో అనుభవాల కింద ఆబ్జెక్ట్ సైన్స్ తీసుకుంటే కనుక ఒక జీప్ కానీ, 7 సీటర్ వెహికల్స్ కానీ, అలాగే టాయ్ టమ్స్లో, యానిమల్ టాయ్ టమ్స్లో డాగ్స్, ఏదైతే మనం పెంపుడు జంతువులుగా డాగ్స్ ఇంట్లో ఉంచుకుంటామో అవి కానీ వచ్చినప్పుడు ఆధ్యాత్మిక పాలన అన్న అంశం గురించి మనం మాట్లాడతాం. ఒక స్పిరిచువల్ అడ్మినిస్ట్రేషన్ అన్నది వాళ్ళకి ఆల్రెడీ స్వతహాగా ఉండే ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదో ఒక రకంగా ఇంట్లోనో బయటో ఎక్కడో దగ్గర పీపుల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ధ్యానంతో మనకు ఒక సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ వస్తే తర్వాత క్రమేపీ అది ఒక పీపుల్ అడ్మినిస్ట్రేషన్గా, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా చేయడం వేరు. సో మన పర్పస్, మన జీవిత ధ్యేయం అనేది ఆ స్పిరిచువల్ అడ్మినిస్ట్రేషన్తో ముడిపడి ఉంది అని ఒకసారి అర్థమైన తర్వాత దానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా చదివి ఆ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్స్ బాగా అటెండ్ అయ్యి ఒక స్పిరిచువల్ అడ్మినిస్ట్రేషన్లో పూర్తి పట్టు సాధించాలి. అది ఒక బ్రిడ్జ్. చాలామందికి శరీరం మీద ఉన్నటువంటి అనేక అనారోగ్యాలు వాళ్ళ జీవిత లక్ష్యానికి ముడిపడి ఉంటాయి. ఎప్పుడైతే నీ జీవిత ధ్యేయానికి, జీవిత లక్ష్యానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు తయారు చేసుకోలేకపోతావో దాన్ని గుర్తు చేయడానికే శరీరం మీద మనం ఒక అనారోగ్యం అనే ఫ్రెండ్ని తెచ్చుకుంటాం. అది స్టోరీ. ఊరికే దాన్ని పట్టుకెళ్ళి డాక్టర్ చేతిలో పెడితే వాళ్ళు మందులు రాస్తారు, ఆయింట్మెంట్లు రాస్తారు, లేకపోతే ఎన్ని చేసినా కానీ తగ్గదు. ఎందుకంటే అది ఆత్మవత్ వచ్చినటువంటి
ఒక సిగ్నల్ మనకి. సో ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్రిడ్జ్ చేయాలి. ఆ ఆధ్యాత్మిక పాలనకు సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని రకాల వర్క్షాప్లు అవుతున్నా అవి అటెండ్ అవుతూ మనల్ని ఒక స్పిరిచువల్ పొలిటీషియన్గా తయారు చేసుకోవాలి. ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా, పాలనా శాస్త్రవేత్తగా, ఒక సోక్రటీస్ లాగా తయారవ్వాలి మనం. ఇంక మిగతా మీకు తెలిసినవే. నాకు ప్రతిసారి చూసినప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ నా దగ్గర ఎందుకు లేదు, ఇలా నేను ఎందుకు పాడుకోలేను సాయంత్రం పూట అని అనిపిస్తూనే ఉంటుంది. నాకు చాలా పెద్ద బ్రిడ్జ్ అది. అలా ఎన్నాళ్ళు ఆయన చూసి మనం అసూయ పడతాం, బాధపడతాం, నేర్చేసుకుంటే అయిపోయింది కదా, అంతేనా స్వామి? సో నేర్చుకోవడమే అది సంగీతం. ఎప్పుడు మనకు సంగీతం పాడాలి, వాళ్ళలాగా పాడితే బాగున్నాం అని అనిపిస్తే, నేను మొట్టమొదట ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు శివశంకరి అనే ఒక పాట ఉంటుంది కదా, శివశంకరి శివానంద లహరి అని వస్తుంది పాట, బ్యూటిఫుల్ సాంగ్. అది వాళ్ళిద్దరూ పాడితే లోపల నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. కొద్ది గొప్ప సంగీతం సినిమా పాటలు వినేవాడిని, కానీ ఇంకా ఈ రోజుకి మర్చిపోలేను ఆ సంఘటన. ఆ రోజు అనుకున్నాను ఎలాగైనా సరే సంగీతం నేర్చుకొని ఈ పాట నేను నాన్ స్టాప్గా కంప్లీట్గా పాడాలి అని. కానీ మళ్ళీ అలా మర్చిపోతాం కదా మనం. ప్రతిసారి అనుకుంటాం రైల్వే గేట్ దగ్గర ఎంతసేపు గుర్తుంటుందండి, ఆ గేట్ వేసినంతసేపే ఇక్కడ గవర్నమెంట్ పొలిటీషియన్లు గేట్ వేయలేదు, బ్రిడ్జ్ వేయలేదని. అది దాటంగానే మన దాన్ని అక్కడే మర్చిపోతాం మనం. సో లైఫ్లో ఎక్కడెక్కడైతే ఒక స్పిరిచువల్ ఆరేషన్ అవుతుంది, వాళ్ళు అద్భుతంగా ఒక రోజు 1 డే వర్క్షాప్ కండక్ట్ చేస్తారు ఒక మాస్టర్. అరే ఈలాగా నేను ఎందుకు చెప్పలేను, ఎంత అద్భుతంగా ఒక రోజు మొత్తం వీళ్ళు ధ్యానం క్లాస్ చెప్పారు, నేను చెప్పాలి ఇలాగ క్లాసులు. ఇక్కడ ఎంతమంది కనిపించింది చేతులు ఎత్తండి అలాగా. మెడిటేషన్ క్లాస్ నేను కూడా ఒక రోజు మొత్తం చెప్పాలి, ఒక 3 రోజులు చెప్పాలి, ఆకట్టుకునేలాగా చెప్పాలి అని. థ్యాంక్ యూ, గట్టిగా చెప్పండి కొట్టండి వాళ్ళందరికీ. దానికి బ్రిడ్జ్ ఏంటంటే భగవద్గీత శ్లోకాలు కనీసం ఒక 25 లేదా ఒక 10, యోగవేమన శ్లోకాలు ఒక 10, భజగోవిందంలో ఒక 10. ఇవన్నీ పోనీ మీరు ఎత్తుక్కోలేనని చెప్పి జ్ఞానమే ఔషధం అని ఒక అద్భుతమైన పుస్తకం తయారు చేశాను అదే పనిగా. ఎందుకంటే ఎవరెవరికైతే ఒక స్పిరిచువల్ మాస్టరీతో ఒక క్లాసెస్ లాగా చెప్పాల్సిన పర్పస్ ఉంటుందో వాళ్ళకి అతి సులువైన దారి ఏంటంటే పత్రిజీ మనకి ఇచ్చినటువంటి యోగ వేమన వాణి, అదేవిధంగా భగవద్గీత, గీతా సారాంశం అనే బుక్తో వచ్చింది. ఇప్పుడున్నటువంటి సమాజానికి తగ్గట్టుగా నేనే భగవంతుడు అన్న స్థాయిలో రాసినటువంటి ఆ సారాంశాలు అవన్నీ. భగవంతుడు ఎక్కడో కూర్చోన్నాడు, ఆయన కరుణిస్తేనే మన జీవితం అనేది పాత చింతకాయ పచ్చడి. మనమే భగవంతులం. ధ్యానంతో శక్తిని తీసుకొని చైతన్యాన్ని విస్తృతపరుస్తూ నిరంతరం సృజనాత్మకమైనటువంటి కార్యకలాపాల్లో ఉంటూ ఒక భగవంతుడిగా ఈ భూమి మీద మన బాధ్యతను తీసుకొని ఈ భూమి మొత్తాన్ని ధ్యాన యోగంగా, పిరమిడ్ యోగంగా, శాకాహార యోగంగా మార్చడానికి మనం కంకణం కట్టుకున్నాం. పత్రిజీ మనల్ని ఎలా తయారు చేశారంటే ఈ భూమి మీద భగవంతుడే ఉంటే మధ్య మార్గంలో ఇటు సంసారంతో ఉంటూ అటు వైరాగ్యంతో ఉంటూ మధ్య మార్గంలో ఈ ప్రపంచం యొక్క బాధ్యతను తీసుకొని తను ఏదైతే చేస్తాడో అదే మనం అందరం చేస్తున్నాం. సో ఆ ఆరేషన్ పర్పస్ అంటే క్లాసెస్ చెప్పడం అనేది పర్పస్ ఉన్న వాళ్ళకి అదొక పెద్ద బ్రిడ్జ్. అది ఎలా వస్తుంది? రోజు ఒక 2 గంటలు టైం పెట్టి ఈ శ్లోకాలు అలా చదువుతూ ఉండాలి. నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఒకసారి నాకు ఈ శ్లోకాల తాలూకు అవసరం చాలా ఉంది అని ధ్యానం ద్వారా, మిత్రుల ద్వారా మొత్తానికి ఇలాగే అర్థమైంది. మీరు చెప్తే నమ్మరు. అప్పుడు ప్రతి ఏ శ్లోకం అయితే నేను కంటతా పెడదాం అనుకున్నాను, దాన్ని రాసి ఒక 10 జెరాక్స్లు తీసేసి బెడ్రూమ్లో ఒకటి, బాత్రూంలో ట్యాప్ ఇప్పింది నీళ్ళ దగ్గర ఒకటి, గోడకు అతికిచ్చేవాడిని, ఫ్రిడ్జ్ మీద ఒకటి, ఎక్కడుంటే అక్కడ ప్రతి చోట అది కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి చదువుతాం అంతే. అలా రోజుకి 10 సార్లు ఎక్కడెక్కడైతే ఎదురు పడుతుందో అక్కడ చదువుతూ ఉండేవాడిని. ఇది చాలా సులువైన పద్ధతి.
అలా ఒక వారం రోజులు మీరు దాన్ని చూసేటప్పటికి చదివేటప్పటికి ఆటోమేటిక్గా మనకి కంఠస్థం వచ్చేస్తుంది. తర్వాత రాయాలి మళ్ళా ఒక 10 సార్లు. ఇలా శ్లోకాలు నేర్చుకుంటే తర్వాత మీరు మైక్ లాక్కున్నా కూడా మీరు మైక్ ఇవ్వరు, అలా తయారైపోతుంది పరిస్థితి. సో ఆ బ్రిడ్జిలో మీరు పాస్ అయిపోయినట్లు లెక్క. అనుభవాలు చెప్పి ఒక ధ్యానం క్లాస్ చేయించడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి రెండో స్టేజ్ పత్రిక చెప్పారు కదా మనకి. ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం పత్రిజీ అమృతోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి కొన్ని సంఘటనలు నేనే చెప్పగలను మీకు. నాకున్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు అవే. అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 25 సంవత్సరాలు పత్రిజీతో ఉన్నటువంటి అద్భుతమైన అనుభవం. డిసడ్వాంటేజ్ ఏంటంటే సార్ అంటుండేవాడు, మీరు ఎంత కర్మ చేసుకోకపోతే ఎంత ఎర్లీగా నాకు ఎందుకు పడతారు. లేటెస్ట్గా ఇదే ధ్యానం ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం కూడా నేర్చుకున్నారు వచ్చి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఎంత కర్మ చేసుకోకపోతే 25 సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారం చేసి లేటెస్ట్గా ఉన్న వాళ్ళతో వచ్చారండి. కోర్స్ అది భాగ్యం అనుకోండి. పత్రిజీ ఒకసారి పిరమిడ్లోంచి అందరం బయటకు వస్తున్నాం అన్నమాట. కర్నూలు పిరమిడ్లో అది చుట్టూత కాంపౌండ్ వాళ్ళు ఉండి ఒక దగ్గర ఎంట్రన్స్ ఉంటుంది. వెళ్ళాలన్నా రావాలన్నా అదే దారి. ఇప్పుడు కొద్దిగా చిన్న సెట్టింగ్స్ చేశారు, 2 వచ్చాయి గేట్లు. పిరమిడ్ ధ్యానం అయిపోయి బయటకు వస్తున్నారు ఒక్కొక్కరు. ఆయన వెంటనే ఫస్ట్ ఒకరిని పట్టుకొని హూ ఆర్ యూ అన్నాడు. హూ ఆర్ యూ అంటే నువ్వెవరు అని. నువ్వెవరు అనగానే ఆయన గట్టిగా అడిగేటప్పుడు ఫస్ట్ అడగగానే ఫీజు ఎగిరిపోతాయి. సో నేను ఎవరు అంటే ఈయన మనిషిని చెప్పాలా లేకపోతే ఆత్మని చెప్పాలా, ఏం చెప్పాలి? హూ ఆర్ యూ అంటే నువ్వెవరు అనగానే 100 ఉంటాయి ఏమైనా తెలుసు. వాడికి ఏం చెప్పాలి అర్థం కాదు. మళ్ళీ గట్టిగా హూ ఆర్ యూ అన్నాడు. అనేటప్పటికి వాడికి ఏదో వెలిగింది మొత్తానికి. మాస్టర్ అన్నాడు. ఓకే గుడ్ వెళ్ళాలని చెప్పాడు. వెళ్ళిపోయాడు. తర్వాత రెండోడు వచ్చాడు. మళ్ళీ హూ ఆర్ యూ అన్నాడు. వాడు మాస్టర్ అనకపోతే పాట్ మన సౌండ్ ఒకటి వచ్చింది అంటే. సో వాడు ఒక క్షణం ఆలోచించి పిరమిడ్ మాస్టర్ అన్నారు. కరెక్ట్ వెళ్ళని చెప్పాడు వాడికి. మిగతా వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో ఈయన ఏదో అడుగుతున్నాడు, దానికి ఏదో ఒక సమాధానం ఉంది, అది చెప్పేస్తే మనం దాటుతాం బయటకు అని చెప్పి. ఇంకా వస్తున్నప్పుడు పిరమిడ్ మాస్టర్ అని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ ఇంకొకసారి మన కపాలం మన సౌండ్ వినపడింది. ఈసారి మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు హూ ఆర్ యూ అని. వాడు వెంటనే అప్పుడు ఒక క్షణం ఆలోచించి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నాడు. వెరీ గుడ్ అని చెప్పి వాడు బయట పంపించాడు. సో మాస్టరు, జూనియర్ పిరమిడ్ మాస్టరు, సీనియర్ పిరమిడ్ మాస్టరు, గ్రాండ్ పిరమిడ్ మాస్టరు. గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ అందరికీ చెప్పకూడదు. ఈ గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ పోస్ట్ అనేది వయసుతో రాదు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నామని కాదు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, దూసుకొచ్చామని చెప్పి బుల్లెట్. మాస్టరీ అనేది జ్ఞానం మీద డిపెండ్ అయి ఉంది. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం తూచా తప్పకుండా రోజువారీ జీవితంలో. వాక్క్షేత్రం తెలియడం వేరు, ఆచరించడం వేరు. శ్లోకాలు తెలియడం వేరు, ఆచరించడం వేరు. అలాగే కంఠస్థం రావాలి. కంఠస్థం వచ్చినట్టుగా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు ఒక పాయసంలో జీడిపప్పులాగా మనం మాట్లాడే ఆరేషన్లో అవి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒక అథెంటిసిటీ తీసుకొస్తాయి, ఒక రెఫరెన్స్లో ఉపయోగపడతాయి. ఈరోజు ఎలా వచ్చిందో తెలీదు, బ్రిడ్జ్ కాన్సెప్ట్ మామూలుగా మనం మాట్లాడము ఓపెన్లో. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను తీసుకున్నటువంటి అనేక ఛాలెంజెస్లో బాడీ మీద ఎక్కడైనా ట్యూమర్స్ వచ్చాయి అనుకోండి, కడుపులో కానీ కాయలు గడ్డలు వచ్చినప్పుడు అది ఆపరేషన్ చేస్తేనే కానీ తగ్గదు. కాయ కదా, అది కట్ చేసి తీయాలనుకుంటాం. ధ్యానంతో ఎలా తగ్గుతుంది? మనం శ్వాస మీద ధ్యాస పెడితే ఏదో ఆలోచనలు తగ్గాయి, మనసు ప్రశాంతంగా అయింది, మైండ్ ఫ్రీ అయితే ఆటోమేటిక్గా బాడీ ఫ్రీ అవుతుందని అనుకుంటాం. అక్కడ వరకు మన లాజిక్ ఒప్పుకుంటుంది. కానీ ఒక కాయ వచ్చేటప్పటికి, ఒక ట్యూమర్ వచ్చేటప్పటికి ఆ ట్యూమర్ ఎలా పోతుంది? నిజానికి మన శరీరంలో ఉన్నటువంటి కాయలన్నీ, ట్యూమర్స్ అన్నీ డెడ్లీ ఈక్వల్ టు దేనికి సమానమయ్యా అంటే, ఏవైతే బ్రిడ్జెస్ ఇందాక మనం మాట్లాడుకున్న బ్రిడ్జిలు మన జీవితంలో ఒక లక్ష్యంలో భాగంగా మనం తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడు అవి గుర్తొస్తున్నా దాని మీద మనం పని చేయకుండా ఒక క్షణం అనుకోవడం, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవడం, ఒక క్షణం అనుకోవడం,
మనం వదిలేసి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా ఒక దగ్గర పేర్కొని అదే మన శరీరంలో కాయలాగా అవుతుంది. సో ఆ ట్యూమర్ని తగ్గించే శక్తి ఈ బ్రిడ్జ్ కాన్సెప్ట్కి ఉంది. ఎప్పుడైతే వాళ్ళు జీవితాన్ని మొత్తం వాళ్ళు గుర్తు చేసుకొని ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకొని ఒక గురువుతో గడిపినటువంటి క్షణాలని, ఆయన ఇచ్చిన సూచనల్ని మళ్ళీ గుర్తు చేసుకొని సమాజం వాళ్ళని ఏ రకంగా ఉండాలనుకుంటుంది అన్న దాన్ని కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ధ్యాన ఆరోగ్య నిష్ణాతుల యొక్క సహకారంతో జీవిత లక్ష్యానికి తగ్గట్టుగా ఏవైతే బ్రిడ్జెస్ వాళ్ళు జీవితంలో నిర్మించాలో వాటిని అర్థం చేసుకొని వాటికి శ్రీకారం చుట్టాలి. అప్పుడు ట్యూమర్ రిలేటెడ్గా ఉన్నవి, ఒక గడ్డకి రిలేటెడ్గా ఉన్నవి ఆటోమేటిక్గా పూర్తిగా తగ్గిపోతాయి. ఒక మేడం నా దగ్గరికి వచ్చారు. ఆవిడకి ఆల్మోస్ట్ 9 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉండింది. వస్తే బేసిక్ మెడిటేషను, గర్భాశయానికి సంబంధించింది, అది అండంలో సెకండ్ చక్ర జోన్ కాబట్టి ఎమోషనల్గా ఏవైతే కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటి మీద వర్క్ చేయడం మొదలుపెట్టి ముందు ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ బేసిక్ మెడిటేషను ఇవన్నిటి మీద వర్క్ చేస్తూ వచ్చాం. ఒకరోజు ఆవిడకి వచ్చిన అనుభవం ఏంటంటే, ఒక గదిలో ఆవిడని పెట్టి ఫిడేలుతో ఆవిడ్ని పెట్టేసి తలుపేసేసారన్నమాట. ఆవిడతో పాటు మన ధ్యానమా చక్రంలో సంగీతాన్ని వాయించేటువంటి బెంగళూరు గురువు గారు, ఆయన కూడా ఉన్నారు అందులో ఆ రూమ్లో. సో ఆయన, గురువు, శిష్యులు ఇద్దరు తలుపేసేసి మరి ఇంకా బయటికి తీయమని చెప్పారు. అట్లా ఒక అనుభవం వచ్చింది ఆవిడకి. సో అప్పుడు మనం వెంటనే ఏమనుకున్నాం అంటే, నీ జీవిత లక్ష్యం ప్రకారం ఒక వాయిద్య పరికరాన్ని నేర్చుకొని ఆ బ్రిడ్జ్ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి అని అనుకున్న తర్వాత కష్టపడి సిటీకి బాగా దూరంగా ఉన్న వారం వారం వచ్చి ఒక వైలిన్ కొనుక్కొని ఆ వైలిన్ సాధన, ముందు ధ్యాన సాధన ఎలాగైతే గంటలు గంటలు చేసేవాళ్ళు, వైలిన్ సాధన గంటలు గంటలు చేయడం మొదలుపెట్టింది ఆవిడ. వితిన్ 3 monthsలో తిరిగి స్కాన్ రిపీట్ చేస్తే ఆ ట్యూమరు 0 తగ్గిపోయింది ఆటోమేటిక్గా. ఒక ట్యూమర్ పూర్తిగా స్కాన్లో కనిపించిపోయేటప్పటికి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అప్పటికి ఆవిడ 2 సార్లు 3 సార్లు హాస్పిటల్లో పెయిన్తో అడ్మిట్ అవ్వడం, మళ్ళీ టెంపరీగా ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోవడం. ఎప్పటికైనా ఈ కేసు 40,000 రూపాయలు నాదేలే అని చెప్పి ఆ డాక్టర్ రాసుకొని ఉంచుకున్నాడు. అసలు ఎలాగ నీకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, ఎలా తగ్గిపోయింది ఇది అని 2 సార్లు స్కాన్ రిపీట్ చేశాడు. ఆయన ఏమైపోయింది ట్యూమర్ అని. అయితే మా పుస్తకాల్లో అశ్వత్థామ అత కుంజర అని చెప్పి ఎక్కడో రాసి ఉంటుంది, ఆ ట్యూమర్లు ఎప్పుడైనా ఎక్కడైనా తగ్గిపోవచ్చు అని. మరి అది ఎందుకు రాసో తెలియదు. డాక్టర్లు ఏమనుకుంటారు, ఓకే కొంతమందిలో తగ్గిపోవచ్చు కదా, అలా తగ్గిపోయి ఉంటుంది అని వెళ్ళిపోతారు. కానీ తగ్గిపోవడానికి వెనకాతల మనం ఎన్ని బ్రిడ్జ్లు వేసాము, ఎంత ధ్యానం చేశారు, ఎంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేసాం, నాలెడ్జ్ ఎంత నేర్చుకున్నారు, సర్వీస్ ఎంత చేశారు, ఇవన్నీ డాక్టర్లకు తెలియదు. ఈ బ్రిడ్జి కట్టేటప్పుడు 4 సూత్రాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, మీరు ఒకసారి సంగీతం నేర్చుకోవాలి, ఒక భాష నేర్చుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళాను యూరోప్కి, అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న ఇంగ్లీష్ నాకు యూకేకి సరిపోద్ది, యునైటెడ్ కింగ్డమ్. ఇంకో 3 నెలలు పోతే నేను పక్కన స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఆ దేశ భాష రావాలి. వెళ్ళిపోవచ్చు, కానీ భాష వస్తేనే వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలం. ఇప్పుడు నాకు రెడీగా ముందు నేను ఒక 6 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పానిష్ లాంగ్వేజ్, జర్మనీ లాంగ్వేజ్ ఇవన్నీ. జర్మనీ అందుకనే ఆనందపురం నుంచి ట్యూషన్ పెట్టి ఒక 3 నెలలు వెళ్ళడం జరిగింది. కొన్ని పదాలు వచ్చాయి అంతే. సో ఒకసారి ఈ భాష కానీ, సంగీతం కానీ, ఒక వాయిద్య పరికరం కానీ, ఆధ్యాత్మికంగా కొన్ని శ్లోకాలు అవి కంఠస్థ పెట్టి ఒక సబ్జెక్టులో నిష్ణాతులుగా అవ్వడం. ఇప్పుడు ఈ 3 రోజుల్లో చూడండి, నెక్స్ట్ మన స్వాతి గారు వస్తుంటారు విజయనగరం నుంచి, ఏంజల్ స్వాతి గారు. ధ్యాన మాతృత్వం చంద్రశేఖర్ గారిది అద్భుతంగా రేపు మేనిఫెస్టేషన్ వర్క్షాప్ రేపు మార్నింగ్ ఉంది. ఇవన్నీ కూడా ఒక స్పెషల్ సబ్జెక్ట్లో ఎన్నో బుక్స్ చదివి ఒక పట్టు సాధించిన వాళ్ళు. అదొక పెద్ద బ్రిడ్జ్. అది ఇది ఒకసారి మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత ఒక 4 సూత్రాల్లో దీన్ని మీరు పూర్తి చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్యంగా సీనియర్స్కి. ఫస్ట్ది బ్రిడ్జే తలుచుకోండి అంతే.
ఒక బ్రిడ్జ్ వేయాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు డిసైడ్ అవ్వాలి? కనీసం ఒక రాత్రి తయారైపోద్దా? మినిమం 4-5 years కావాలి. సో మొట్టమొదటి సూత్రం ఏంటంటే ఒక 5 సంవత్సరాలకి లేదా ఒక 3 సంవత్సరాలకి దీన్ని నేను పూర్తి చేస్తాను అని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే అది మధ్యలో ఆగిపోవచ్చు. ఒక బ్రిడ్జ్ కట్టడానికి మొదలు పెడతారు, కానీ ఒక్కొక్కసారి 6 నెలలు ఉంటే స్తంభాలే చూస్తాం మనం. 5 సంవత్సరాలు కూడా ఆగిపోవచ్చు గవర్నమెంట్ అవకతవకలు, కానీ మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ మొదలు పెడతారు, మొత్తానికి పూర్తి అవుద్ది. కాబట్టి మనం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఒక్కొక్కసారి ఆగిపోవడం ఉంటుంది, స్లో అయిపోవచ్చు. అసలు ఇదంతా కరెక్ట్ అయినా మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఎందుకంటే అంత పెద్ద మ్యాసివ్ కన్స్ట్రక్షన్ కదా. కాబట్టి ముందు టైంకి ప్రిపేర్ అయిపోవాలి. ఇది ఒక 3 years పడుతుంది, ఒక 5 years పడుతుంది, ఓకే అని. మీరు ఎన్ని రోజుల్లో నేర్చేసుకుంటాం అనుకున్నారు? ఇది ఒక రోజా, వారం రోజుల, 10 రోజుల, 1 year అనుకున్నారు ఆయన. చూడండి మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కానీ మీకు 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు పట్టినా మీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 41. ఈయనకి ఎంత? ఒక 150 ఇద్దాం, 170 ఇద్దాం. పోనీ మన గవర్నమెంట్ యావరేజ్ 100 అనుకున్నా కానీ ఇంకా 60 years హ్యాపీగా ఆయన వాయించుకొని ప్రపంచంలో 40 కంట్రీలు తిరుగుతాడు ఆయన. నాకైతే గ్యారంటీ తెలుసు 40 కంట్రీస్ తిరగాలి. ఒక బ్రిడ్జ్ మనం వేస్తే వేయడానికి 10 సంవత్సరాలు పెట్టినా దాన్ని అనుభవించడానికి మనకి ఇంకా 50 సంవత్సరాలు ఉంది మన దగ్గర. కాబట్టి టైం విషయంలో చాలా నిర్దిష్టంగా ఉండాలి. మన మాస్టర్తో వచ్చిన చిక్ ఏంటంటే ఇలా మొదలు పెడతారు మన జయ మేడం లాగా. 4 రోజులు వెళ్ళంగానే వాళ్ళు ఆయన వద్దాను కానీ ఇది నాది కాదు, నా పర్పస్ అని మళ్ళీ వెనక్కి వచ్చేయడం. టీచర్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే నా పర్పస్ కాదు, అందుకే టీచర్ వెళ్ళిపోయాడు. చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి, ఇవన్నీ సాకులు మాత్రమే. పంపించేద్దాం 2 minutes. సో అందువల్ల మనం ఆ సాకులతో వెంటనే ఆపేయకుండా ఒక 3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు డిసైడ్ అయితే 5 సంవత్సరాలు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. 2వ సూత్రం, ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టేటప్పుడు దానికి ఒక ఆల్టర్నేట్ రూట్ ఉంటుంది కదా. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళడానికి ఆపేసాం కాబట్టి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏదో ఒక దారి ఇవ్వాలి కదా. అందుకని పక్క నుంచి ఒక చిన్న దారి వేస్తారు. మట్టి గతకులు ఉన్నా కూడా మొత్తానికి ఏదో రకంగా మనం వెళ్ళిపోతాం ఆ బ్రిడ్జిని చూసుకొని, ఇవాళ రేపు తయారైపోద్దులే అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఒక విషయం నేర్చుకుందాం అనుకుంటున్నారో, ముఖ్యంగా ఈ వయసులో, ఆ సాయంత్రం గంట, ఉదయం గంట గురువు దగ్గరికి వెళ్ళాలి, లేదా మీరు సాధన చేసి తలుపేసుకోవాలంటే మీ అత్తగారు, పిల్లలు, భర్త, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు ఇప్పుడు నువ్వు నేర్చుకోవడం ఏంటి, తలుపేసి ఏంటి అని చెప్పి నీకు వాయింపు స్టార్ట్ అయిపోద్ది. అదే పెద్ద ప్రాబ్లం. సో దానికి ఏం చేయాలంటే చిన్న ఆల్టర్నేట్ రూట్ వేయాలి. వాళ్ళతో కూర్చొని ఒక సంవత్సరం రోజులు నాకు మీరు కోఆపరేట్ చేయండి, ఈ సాయంత్రం గంట నేను కూర్చున్నప్పుడు నీకు ఏదైనా కావాలంటే ఇగో మా ఆయన్ని అడుగు, లేకపోతే మా పిల్లల్ని అడుగు అని చెప్పి ఆల్టర్నేట్ అరేంజ్ చేయాలా మీకు ఏంటుందో. ఈ ఆల్టర్నేట్ అరేంజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి అది పైరప్ అయ్యి ఏదో ఒక రోజు ఒక ఉప్పెనలాగా వచ్చి మొత్తం ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆ 1 hour, ఆ 2 hours ఏదైతే మీరు ఒక బ్రిడ్జ్ కడదాం అనుకున్నారో మెయిన్ దారి ఆగిపోకూడదు. మీ భర్త, భార్య, పిల్లలు, పక్కింటి వాళ్ళు, నీ ఉద్యోగం, వ్యాపారం, ఆఫీసులో నువ్వు చేసే పని, అది ఆగిపోకుండా చిన్న ఆల్టర్నేటివ్ నువ్వు ఉంటే చేసేంత చేయకపోవచ్చు, కానీ కొద్దిగా సగం అయితే చాలు, అది అరేంజ్ చేసుకోవాలి. మిగతా 2 మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఒక నీటి మీద బ్రిడ్జ్ కడుతుంటే ముందు జలతత్వం, జలం, వాటర్ మీద వర్క్ చేయాలి. 6 నెలలకు ఒకసారి మనకు అవకాశం వస్తుంది అక్కడ పిల్లర్స్ చేయడానికి. తర్వాత భూమి మీద వర్క్ చేస్తాం, గాల్లో వేసేటప్పుడు గాల్లో వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఏదైతే 5 తత్వాలు ఉన్నాయో, భూమితత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, ఈ 5 తత్వాలు వెనకాతున్నటువంటి అర్థాన్ని తీసుకొని మన తాలూకా మార్పులు చేర్పులు టక్క మారుస్తూ ఉండాలి. ఎప్పుడు భూమి మీద కట్టం బ్రిడ్జ్లు, గాల్లో కట్టాల్సి వస్తుంది. ఆ గాల్లో కట్టడం అంటే వాయుతత్వాన్ని అర్థం చేసుకోవడం. సో ఇది మీకు పంచభూతాలు అన్న కాన్సెప్ట్లో స్పిరిచువల్ చాప్టర్లో అద్భుతంగా ఉంది. అది చదివినప్పుడు మనం నేర్చుకునే విధానాన్ని ఎప్పటికప్పుడు ఎలా మార్చుకోవాలి. ఒక గురువు మారిపోవచ్చు, ఇల్లు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు. వీడియోలో చూసి నేర్చుకుంటాం, విని నేర్చుకుంటాం, చూసి నేర్చుకుంటాం, కొన్ని కంఠస్థ పెడతాం. రకరకాల మెథడ్స్ ఉంటాయి. పట్టి పిండి ఒకసారి నేర్చుకోవాల్సి వస్తుంది, ఒకసారి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ 5 తత్వాలతో ముడిపడి ఉన్నాయి. అది 3వ పాయింట్. 4వది ఏంటంటే ఒకసారి మన సృష్టికి ఒక ఆర్డర్ వేస్తున్నాం. 5 సంవత్సరాల్లో నేను నేర్చుకొని శ్రీనివాసరావు గారు సాక్సాఫోన్తో నేను
ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రోగ్రాంలు ఇవ్వాలి అని రాసుకున్నాం మనం సెంటెన్స్, మేనిఫెస్టేషన్ సెంటెన్స్. ఇది యూనివర్స్కి వదిలేసిన తర్వాత రేపటి నుంచి నీకు అది ఎక్కడికక్కడ ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటుంది ఆ కళని మనం సాకారం చేసుకోవడానికి. అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, రేపే నీకు ఒక 2 గంటల ఖాళీ టైం ఉండి నీ చేతికి ఒక పాంపెట్టి దొరుకుతుంది, శ్రీనివాసరావు గారు పలానా కళాభారతిలోకి వచ్చి వాయిస్తున్నారని చెప్పి. ఆ 2 గంటలు నీ సాధన ఏంటి అంటే వెళ్ళి ఆ ప్రోగ్రాం పెట్టండి, ఆయన వినడమే. ఆ రోజు వినడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటాం. ఇలా ప్రతిరోజు మన కళను సాకారం చేయడానికి ప్రకృతి తనదైన శైలిలో అద్భుతంగా మనకు అవకాశాన్ని ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఒక గురువు రూపంలో, ఒక వినడం రూపంలో. దానికి మనం చూడయి దాంతో మనం వెళ్ళడం నేర్చుకోవాలి. నేను ఇలా అనుకున్నాను, ఇంక ఇది ఇలాగే అవుతుందని దాని మీద 3 కాళ్ళు కుందేలా కూర్చుంటే ఆ బ్రిడ్జ్ ఎప్పటికీ పూర్తవ్వదు. బికాజ్ యూనివర్స్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్లాన్, బ్యూటిఫుల్ ప్లాన్. విశ్వానికి అద్భుతమైన జ్ఞానం ఉంది, అది వండర్ఫుల్గా మనకి అవకాశాన్ని కల్పిస్తుంటుంది. సో ఈ 4 ముఖ్యమైన పాయింట్ని మల్టీ టాస్కింగ్, మల్టీ డైమెన్షనాలిటీ అంటాం. ఆ 4 పాయింట్లు అర్థం చేసుకొని ఒక బ్రిడ్జి నిర్మాణంలో ఎలా అయితే ఉన్నాయో అవి రోజువారీ జీవితంలో ఒక సీనియర్ మోస్ట్ మాస్టర్స్గా మనల్ని జీవిత లక్ష్యం వైపు నడిపించుకోవడంలో, ఒక భాష, ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి, పిల్లలు ఫారిన్లో ఉన్నారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఒక 3 years నేర్చుకుంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్లో క్లాసులు చెప్పవచ్చు. నార్త్ ఇండియాలో ఫ్రెండ్స్ ఉన్నారు, నార్త్ ఇండియాకి ఎప్పటికప్పుడు వెళ్తాం, హిందీ నేర్చుకోవాలి. అప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎంతోమంది హిందీ భగవంతులు ఉంటారు, వాళ్ళకి ధ్యానం నేర్పవచ్చు. కాబట్టి భాషలు, కళలు, వాయిద్య పరికరాలు, ఆధ్యాత్మిక విషయాలు జీవితంలో ఎప్పుడెప్పుడైతే మనకు ఎదురయ్యి అక్కడ ఆగుతున్నామో అక్కడ ఆగకూడదు, బ్రిడ్జ్ చేయాలి అని తెలుసుకొని ఆ బ్రిడ్జికి మనం ఆ రోజే శ్రీకారం చుట్టాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి ప్రతీక, నిరంతరం నేర్చుకోవడం. ఈ భూమి అనేది ఒక అద్భుత పాఠశాల, ఇక్కడ అద్భుత విద్యార్థులుగా మనం నేర్చుకోవడానికే వచ్చాం. నేర్చుకున్నప్పుడే మనం పూర్తిగా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ముక్తితో ఉంటాం. సో ఈ చక్కటి ఈ 3 రోజులు అవకాశం మనకు వచ్చింది. ఎలాంటి సమస్యనైనా మన స్వశక్తితో, జ్ఞానంతో తగ్గించుకోవచ్చు అని చెప్పి పత్రిజీ మనకి మందులు అవసరం లేదని చెప్పి మొట్టమొదట 20 సంవత్సరాల క్రితం ఆయన మొదలుపెట్టారు. ఒక 2 minutes మెడిటేషన్తో దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని సన్మానం చేసుకొని పంపిద్దాం. కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస. మనం నిర్మించుకోబోయేటువంటి బ్రిడ్జెస్ని మనం ఒక్కసారి గుర్తించుకొని ఇక్కడే సంకల్పం తీసుకుందాం. ఏదైతే జ్ఞానాన్ని మనం పొందుదాం అనుకున్నామో, ఏవైతే భాషలు నేర్చుకుందాం అనుకున్నామో, ఏవైతే కళల్ని అభ్యసించాలనుకున్నామో, మన జీవిత ధ్యేయాన్ని, జీవిత లక్ష్యాన్ని, బ్రహ్మర్షి పత్రిజీ మనకిచ్చినటువంటి మహా ఆశయాల్ని ఈ భూమండలం అంతా నెరవేర్చే దిశగా ఈరోజు తిరిగి మళ్ళీ ఆనంద బ్రహ్మ కార్యక్రమంకి వచ్చేలోపు దాన్ని ఒక స్థాయికి, ఒక స్తంభం స్థాయికి తీసుకొని రావాలి. శ్వాస మీద ధ్యాస. ఒక 2 నిమిషాలు.
రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1. రెండు చేతులు తీసి గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కని సంగీతం, మరి ప్రాతకాల ధ్యానం. ఎవరు వెళ్ళిపోవద్దండి, అందరూ ఉండాలి. వీళ్ళకి ఇంపార్టెంట్ పని ఉంది. సో వాళ్ళకి సన్మానం చేసి పంపించి మరొక ఇద్దరు అతిరథ మహాస్టర్స్ నుంచి మనం బ్రహ్మర్షి పత్రిజీతో సాంగత్యం మీద ఆత్మోత్సవంలో భాగంగా వారి సందేశాన్ని తీసుకుంటాం. తొందరగా తీసుకురావాలి, సన్మానం తొందరగా తీసుకురావాలి. సన్మానం మ్యూజిక్ ప్లే చేయండి. సుందరంపల్లి శ్రీనివాస్ గారు సాక్సోఫోన్, శ్రీముంగడి రాము గారు కవి, కేసారం సాయి చరణ్ మృదంగం, ఎస్ ప్రేమ్ కుమార్ తాళం. గట్టిగా చప్పట్లు కొడతాం కూడా. ఎంతమంది శ్రీనివాసరావు గారిని పిలిచి టెంపుల్లో ఈ సంవత్సరంలో కనీసం 2 సంగీత కార్యక్రమాలు పెడతారు? చేతులెత్తండి. కాకినాడలో 2, ఇంకా బుడగట్లపాలెం చేయలేసింది అక్కడ. స్వామీజీ మీరు, యానాం, బొబ్బులి, ఇంకా ఒంగోలు, విజయవాడ, కంచిలి. మీకు అడుగు నిండిపోయిందా ఇప్పుడు? ఓకే. సో చక్కగా మీరు అద్భుతంగా ఆ సినీ సంగీతం అయినా సరే డివోషనల్ చాలా బాగా ప్లే చేస్తున్నారు. సో ఈ నెంబర్ మన లక్ష్మీ మేడమే. ఓకే, ఆయన మీద పడిపోకండి. ఆర్ఆర్సి లక్ష్మీ మేడం పట్టుకుంటే ఈయన పట్టుకున్నట్టే. యా, థ్యాంక్ యూ సార్, బాయ్. ఓకే, గుడ్. శ్రీకాకుళం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విశాఖపట్నం స్టార్ట్ చేసిన వితిన్ 3 monthsకే మొదలైంది. మొట్టమొదటి పత్రిజీ వచ్చి ఒక 2 రోజుల పాటు వైజాగ్లో క్లాసెస్ 1997లో మే
ఏప్రిల్ మే నెలల్లో చేస్తే రెండో విజిట్లో రాగానే అనంత్ నేను కలిపి ఆయన్ని శ్రీకాకుళం తీసుకొని రావడం జరిగింది. ఉత్తరోత్తర శ్రీకాకుళం పిరమిడ్ సొసైటీ విశేషంగా అభివృద్ధి చెంది అందులో ఎన్నో పిరమిడ్స్తో అద్భుతంగా వెళ్తుంది. సో అక్కడి నుంచి వచ్చినటువంటి మేడం జయ గారు మరియు బంగారం మనకి ఆది కప్పులు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే. సో పత్రిజీతో తన యొక్క సాంగత్యాన్ని ఈ అమృతోత్సవం సందర్భంగా మనం విందాం. మా వారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను 2005 సంవత్సరంలో. సో అంటే తను మా మేనత్ గారు అబ్బాయి అవడం వల్ల నేను బిఫోర్ మ్యారేజ్ తను మెడిటేషన్ చెప్పారు. 2005 నుంచి మెడిటేషన్ చేస్తున్నాము. 2007లో మాకు డాక్టర్ జీకే గారి సమక్షంలో వివాహం జరిగింది. మేము అంటే ఇంట్లో మాకు మ్యారేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బంధువులు అయినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సరే వాళ్ళు ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పి మేము ఊరుకున్నాము, వాళ్ళని ఒప్పించి చేసుకోవాలని. 2005లో మేము ధ్యానంలోకి వచ్చాము. 2006లో మా వారు డాక్టర్ జీకే గారి దగ్గరికి చేరుకున్నారు. పూర్తిగా ఆయన సమక్షంలోనే మొత్తం అన్ని క్లాసులకి వెళ్ళటము, ఆయనతో ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి, అంటే చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఆయనతో తిరుగుతూ కంప్లీట్గా సాధన ప్లస్ జ్ఞానము అనేది కలిపి ఒకేసారి జరుగుతూ ఉండేది. ఆ క్రమంలోనే నాకు డాక్టర్ జీకే గారిని మా వారు పరిచయం చేశారు. మేమిద్దరం కూడా ధ్యానం చేస్తూ బాగా ఈ ధ్యానం అనేది నచ్చింది, అందరికీ తెలియచేయడం అనేది కరెక్ట్ అని చెప్పేసి మాకు ఇంకా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే వరకు వెయిట్ చేయకుండా శ్రీకాకుళంలో మొత్తం ధ్యానమయం చేయాలనే ఒక సంకల్పంతో మేము పెళ్లి చేసుకోవడం అనేది జరిగిందండి. సో మా సంకల్పం మారింది కాబట్టి మా తల్లిదండ్రులు కూడా మారారు. సో డాక్టర్ జీకే గారు తండ్రిగా మాకు వివాహం చేశారు. అక్కడి నుంచి సో మాకు ఆత్మ కుటుంబం సమక్షంలో వివాహం జరిగిందండి. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము పూర్తిగా మా ఇల్లు ధ్యాన కేంద్రము విడివిడిగా ఏమి ఉండేవి కాదు. మా ఇల్లే ధ్యాన కేంద్రము అలానే ఉండేది. సో 1 సంవత్సరం పాటు పూర్తిగా ఎలా అంటే అప్పటికి మేము వచ్చినప్పటికే ధ్యాన పరిచయం అయితే శ్రీకాకుళంలో జరిగింది. కానీ ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్టుగా ఎక్కడ ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో మాత్రమే ధ్యానం చేసుకునేవాళ్ళు. 24 అవర్స్ వర్క్, అంటే 24 గంటలు ధ్యాన ప్రచారంలో ఉండేవాళ్ళు. అంటే నందప్రసాద్ గారు ఉండేవారు. ఆయన చేసి అప్పటికి సార్కి పిఏగా ఆయన డిఫరెంట్ ఏరియాస్ తిరిగేవారు. మేము వెళ్ళేసరికి మళ్ళీ ఈ 24 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు అనేవాళ్ళు అక్కడ ఎవరూ లేకుండే. అందువల్ల మేము భార్యాభర్తలు ఇద్దరము కూడా కంప్లీట్గా ఇదే పని మీద ఉండేవాళ్ళం అనమాట. సో ఒక సెంటర్ తీసాము, 2 డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసాము. ఏం లేదు, మొత్తం సగం అటు సగం ఇటు, అంటే సగము ధ్యానానికి సగము సంసారానికి అనమాట. కానీ అది ఎప్పుడు ధ్యాన కేంద్రంగానే ఉండేది. ఆ మార్నింగ్ 4 o'clock లేచి కూర్చునే వాళ్ళండి బయట రిసెప్షన్ దగ్గర మా వారు. ఎవరైనా వస్తారా ధ్యానం చెప్దామా, రాత్రి 10:30 వరకు అలాగే కూర్చునే వాళ్ళం. కొత్తగా పెళ్ళే సినిమాలకు కూడా వెళ్ళే వాళ్ళం కాదు, అసలు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. ఎవరైనా వస్తే ధ్యానం చెప్పాలి, ఇదే అకుంఠిత దీక్షతో అనమాట. లిటరల్లీ ఒక్కసారి అయితే బంగారం గారు ఏడ్చేశారు, ఇంతలాగా వెయిట్ చేస్తున్నాం, ఎవరో ధ్యానానికి రావట్లేదు. సో అప్పుడు చెప్పాను అనమాట, మీరు చేస్తున్నారు కాబట్టి జరగాల్సింది జరుగుతుందండి అని చెప్పేసి. ఎలా అంటే మా ఇంటికి ఎప్పుడు తాళాలు వేసేవాళ్ళం కాదండి. ఎప్పుడైనా బయటికి వెళ్తే గేట్లు గెడపెట్టి వెళ్ళేవాళ్ళం, ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకుని వెళ్ళిపోవచ్చని. అంత ధైర్యంగా ఉండేవాళ్ళం, ఎవ్వరూ చేయరు. 1-2 సార్లు మా బావగారు మమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు ఇదేంటి ఎప్పుడు ఇల్లు తీసుంటుంది, మీరు మనుషులు ఉండరేంటి అని అడిగేవారు. సో లాక్ ఎప్పుడు వేసేవాళ్ళం కాదు, ఎందుకంటే అది ధ్యాన కేంద్రం, దానికి లాక్ వేయకూడదు. మా ఇల్లు అనే విషయం మేము మర్చిపోయామన్నమాట. దాన్ని అలా ఉండేది. అలా చేయగా నాకు ఒకసారి అనిపించింది, ఇట్లా ఓన్లీ ఇలా అనుకుంటే కుదరదు. ఒక శక్తి క్షేత్రం ఎప్పుడైతే ఉంటుందో దానికి వైబ్రేషన్ ఉంటుంది.
శ్రీకాకుళంలో 4 దిక్కుల 4 పిరమిడ్లు రావాలని సంకల్పంతో నేను డైలీ మెడిటేషన్ చేసేదాన్ని. వితిన్ ఏ ఇయర్ 4 పిరమిడ్లు ఈజీగా వచ్చేసాయండి. వాళ్ళంతటా వాళ్ళే మోటివేట్ అయ్యి కట్టుకున్న తర్వాత మనకి కేంద్రానికి కనెక్ట్ అవ్వడము, అలా ప్రచారం జరగడము, అలా కొద్ది సంవత్సరాలు జరిగిందండి. అది ఇప్పటికీ అలాగే జరుగుతుంది. మేము ఇట్లానే చేస్తున్నాం, వస్తున్నారు, చాలామంది తయారవుతున్నారు. ఇప్పుడు హ్యూజ్ పీపుల్ శ్రీకాకుళంలో తయారయ్యారు. కోర్స్ మనకు అవుట్ ఫోకస్లో కనిపించకపోవచ్చు. ఎవరో పిరమిడ్ కట్టుకుంటున్నారు, బంగారం గారు కాల్ చేస్తున్నారు, సార్ మేము పిరమిడ్ కట్టేసుకున్నామండి, మీరు ఇలా పలానా రోజు ఓపెనింగ్ మీరు రావాలండి అని. అసలు మా వరకు అయితే మాకు చాలా పెద్ద అచీవ్మెంట్. ఒకరిని ధ్యానానికి పిల్లాలంటేనే చాలా ఫాలోఅప్ చేసే మేము ఇప్పుడు మేము పిరమిడ్ కట్టేసుకున్నాం సార్ మీరు రావాలి అని అంటున్నారు అంటే చాలా 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 ధ్యానం అనేది చాలా బాగా ప్రచారం జరిగింది. సో నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ అనుభవంకి వచ్చేసరికి అంటే నేను హెల్త్ కంప్లైంట్స్తో అయితే రాలేదు. మా బావ చెప్పారు కాబట్టి ధ్యానం చేశాను. అక్కడికి అదంతా బాగానే ఉంది, ఎప్పుడూ హ్యాపీగానే ఉండేదని, అక్కడంతా బాగానే ఉంది. నా హెల్త్ వరకు వచ్చేసరికి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేదండి. పిల్లలు నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 15 years అయ్యిందండి. కన్సీవ్ అయిన ప్రతిసారి కూడా ఐ లాస్ మై ప్రెగ్నెన్సీ అనమాట. అలాగా జనరల్గా ఎన్నిసార్లు అదే ప్రెగ్నెన్సీ అస్తమానం పోతుండేది, అబార్షన్ అవుతుండేది. 10 అబార్షన్స్ అయ్యాయి అనమాట. 10 అబార్షన్స్లో 2 పిల్లలు అంటే కంప్లీట్ అయిన పిల్లలు 2, మిగతావన్నీ కూడా 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి అలాగా. నాకు ఇప్పుడు బాబు పుట్టాడండి. వాడు ఇప్పటికి 2.5 ఏళ్ళు, రేపు నవంబర్కి 3వ సంవత్సరం నిండుతుంది. వాడు 10వ డెలివరీ. వాడు 9 మంది అప్పటికి. ఐ లాస్ 9 చైల్డ్. అది 9 అబార్షన్స్ అయిన తర్వాత 10వాడు. అయితేనండి మన జనరల్ పీపుల్ చూసుకుంటే ఒక అబార్షన్ 2 అబార్షన్ అయ్యేసరికి చాలా సిక్ అవుతారు కదండి. బాడీ వైజ్గా ఎలాగో సిక్ అవుతారు, కానీ మెంటల్లీ చాలా సిక్ అవుతారు. ఏంటి ఇలా అయిపోతుంది అని కనీసం ఒక 20-30 మందిని కన్సల్ట్ చేసేస్తారు. ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టేస్తారు. ఏం ఉండదు, కానీ వాళ్ళకి టెన్షన్, ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి టెన్షన్ ఉంటుంది ఎప్పుడు కూడానండి. ఏ అబార్షన్ అయినా నాకు ఫస్ట్ నేను ఎప్పుడూ అడగలేదు, కానీ ఫస్ట్ ఒక 2 అబార్షన్స్ తర్వాత 6 months బేబీ పోయింది. నిజంగా జీకే గారు అప్పుడు నాకు వాళ్ళు డాక్టర్ గారు బెడ్ రెస్ట్ చెప్తే ఎప్పుడు నా దగ్గర ఒక ధ్యానిని ఉంచేవారండి. నిజంగా చాలా చాలా నేను రుణపడి ఉన్నాను సార్కి. అప్పుడు అంటే మేము ఇంట్లో ఒప్పించకుండా పెళ్లి చేసుకున్నాం కాబట్టి మాకు ఇంట్లో ఎవరు చూడటానికి వచ్చేవాళ్ళు కాదనమాట. ఎప్పుడు ధ్యానిని నాకు చాలా కాపలాగా ఉంచేవారు, వంట చేయడానికని ఎప్పుడు ఎవరు ఒకరు ఉండేవారు. 6 months చాలా జాగ్రత్తగా మంచం దెక్కకుండా, నేను ఓన్లీ మెడిటేషన్, మంచం దెక్కకుండా ఉంటే వాళ్ళు డాక్టర్ అమ్మ ఇది కష్టం కదా అని చెప్పేసి వాళ్ళు 7th monthలో ఏదో చిన్న ప్రాబ్లం చెక్ చేద్దామని చెప్పి వెళ్ళినప్పుడు స్టిచెస్ వేస్తామని తీసుకెళ్ళినప్పుడు అది డాక్టర్ ప్రాబ్లమో యాక్చువల్గా బేబీ డిజైనో నాకు తెలీదు. నైట్ స్టిచెస్ వేశారు. 1 hour తర్వాత బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. సో రేపటికి 7th month రావాలి, బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. నాకెవరు చెప్పలేదు, హాస్పిటల్లో నాకెవరు చెప్పలేదు. అందరూ వచ్చి ఎవరెవరో వచ్చి నన్ను చూసి వెళ్తున్నారు. ఇదేంటి ఈరోజు స్టిచ్ చేశారు, ఇంటికి తీసుకెళ్ళిపోతానని చెప్పారు, వీళ్ళందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. మా అత్తగారు కూడా వచ్చారు. ఇదేంటి ఏం వచ్చింది, ఏం జరిగిందని. అప్పటికి 1-2 days నేను హాస్పిటల్లో ఉన్నాను. మా వారు నాకు కనిపించట్లేదు 2 రోజుల నుంచి, నన్ను స్టిచ్ చేసిన దగ్గర నుంచి. ఇదేంటి ఏం కనిపించట్లేదు. వీళ్ళు కూడా వచ్చేసారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చేసారు, ఏమైందని అడిగితే అప్పుడు మా వారు వచ్చి కూర్చొని చెప్తున్నారు, నువ్వు బాధపడకు అని. ఎందుకు బాధపడాలి అంటే ఇలాగా అది బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది, ఇంకా లేదు, తీసేస్తారు రేపో ఎల్లుండో అని చెప్పి. ముందు రోజు ఎప్పుడో నేను అనుకున్నాను, ఒక 5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచో ధ్యానం చేస్తున్నాను కదా, నేను ఏం నేర్చుకున్నాను అని నాకు జస్ట్ లోపల నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. దానికి తగ్గట్టుగా మంచం మీద ఉన్నానండి, ఒక తల్లిని, ఇంకో 2 నెలల్లో నేను బిడ్డని కంటాను. అలా మా వారు చేయి పట్టుకొని చెప్పినప్పుడు, సరే బాబా అయిపోయింది కదా, దానికి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, అదేదో నెక్స్ట్ ఏం చేయాలో అది చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసాను. అసలు నన్ను నేనే నమ్మలేను, ఇప్పటికీ కూడా నమ్మలేను అనమాట. అలా జరిగిన ప్రతిసారి కూడా ఎప్పుడూ కూడా ఎందుకో నాకు దుఃఖం రాలేదండి. ఎందుకంటే పత్రిగారు ఫస్ట్ మనకు మరణం గురించి చెప్తారు రాగానే, ధ్యానంలోకి రాగానే మనకి
మరణం గురించి చెప్తారు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మీరు ఏడవకండి అని చెప్తారు. వై? బికాజ్ ఆ ఆత్మ హ్యాపీగా పైకి వెళ్ళదు అన్న. అలాంటిది అది చాలా ప్యూర్ సోల్ లోపల ఉన్నది, తల్లి గర్భంలో ఉన్నది. అలాంటిది ఒక అటాచ్మెంట్తో ఒక తల్లిగా నువ్వు ఎలా ఆపేస్తావు? అది రావాలనుకుంది, వచ్చింది, అంత టైమే ఉండాలనుకుంది, వెళ్ళిపోయింది. నాకు ఈ జ్ఞానాన్ని మాత్రం డాక్టర్ జీకే గారు ఇచ్చారు. కొన్ని సోల్స్ కొంత టైం వాళ్ళకి భూమి మీద ఉండిపోతుంది. అది లిటిల్ బిట్ మదర్హుడ్ ఓంలో ఉండే టైం అయినా సరే దానికి గ్యాప్ ఉండిపోతే అవి కొన్ని గర్భాలని ఎంచుకుంటాయి. ఆ ఎంచుకుని వచ్చి ఆ గర్భంలో ఉండి వెళ్ళిపోతాయి అని నాకు ఎప్పుడైతే ఆయన చెప్పారో ఇంకా అది నేను ఫిక్స్ అయిపోయానండి దానికి. ఒకటేంటంటే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను. అంత గొప్ప అవకాశం ఆ ఆత్మలన్నీ నాకు ఇచ్చినందుకు, నా గర్భాన్ని తీసుకున్నందుకు. అందుకనే ఎన్ని జరిగినా కూడా నాకు ఎప్పుడు కూడా అరే ఇన్ని అబార్షన్స్ అవుతున్నాయి ఏంటి, నేను తల్లిని కాలేనా అనే ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు ఉండేది కాదు. నాకు చాలా గట్టి నమ్మకం, ఖచ్చితంగా నేను బిడ్డకి జన్మనిస్తానని. అంత గట్టి నమ్మకము, ఈ ఎక్స్పీరియన్స్ కూడా నేను అలాగే చాలా కాన్ఫిడెంట్గా చెప్పి ఉండేదాన్ని అందరికీ కూడా. అలా అయినప్పుడు 2019 ప్రకృతి వ్యాలీకి మహాకరణ ధ్యాన యజ్ఞం అయినప్పుడు అయితే ఈ క్రమంలో చాలాసార్లు నాకు చాలామంది మాస్టర్స్ గైడ్ చేశారు. పత్రి గారితో మాట్లాడు, నువ్వు ఇంత వర్క్ చేస్తున్నావు కదా, సార్ దృష్టిలోకి తీసుకెళ్ళు అంటే. నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే సార్ దగ్గర మనం ఎప్పుడైనా సరే జ్ఞానానికి సంబంధించిన విషయాలు తీసుకోవాలి. ఇవన్నీ భౌతికమైన విషయాలు కదా, ఇక్కడ ఈ విషయాలు మనము ఎప్పుడు బైగాన్ కావాలో, ఎప్పుడు మనం దాటాలో అప్పుడు వాటి నుంచి మనం బయటకు వస్తాం. ఈ చిన్న చిన్న విషయాలకి ఆయన దగ్గర నుంచి శక్తి తీసుకొని నాకు పిల్లలు కనాలండి ఇలాంటి అడగడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైనా ఒక గురువు దగ్గర ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, కానీ భౌతికమైన విషయాల గురించి నాకు ఇది కావాలి అని అడగకూడదు అన్న విషయం కూడా నేను బాగా గట్టిగా నమ్ముతాను. అందుకు సార్ దృష్టిలో కూడా నేను ఎప్పుడు ఈ విషయం తీసుకొని వెళ్ళలేదు. ఎప్పుడు అడిగినా ఏంటి మేడం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్ అన్న అందమే నాకు ఒక్కటే తెలుసు. అలాంటప్పుడు 2019 ప్రకృతి వ్యాలీ మహాకర్ణ ధ్యాన యజ్ఞంకి వెళ్ళినప్పుడు సడన్గా సార్ రూమ్కి వెళ్ళినప్పుడు సార్ చాలా ఖాళీగా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఎప్పుడు అంత ఖాళీగా అయినా నేను చూడలేదు. రెస్ట్ తీసుకుంటుంటే ఎప్పుడు నేను అంత డైరెక్ట్గా కూడా సార్తో అట్లా మాట్లాడలేదు. వెళ్ళి కూర్చొని చెప్పండి మేడం అంటే ఏం లేదు సార్, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీరు వినండి అన్న. అది చెప్పండి మేడం అని చెప్పమండి అన్నప్పుడు ఇదంతా చెప్పాను అన్నమాట. సో ఇలా నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసినప్పుడు కరెక్ట్గా కన్సీవ్ అవుతున్నాను సార్, అదే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ వస్తుంది, అదేమో రెస్ట్లో చెప్తున్నారు. సరే రెస్ట్లో చెప్తున్నారు కదా, ప్రాజెక్ట్ మనం తర్వాత తీసుకుందాము అని కన్సీవ్ అయిన దాని మీద దృష్టి పెడితే అది పోతుంది, ఈలోపు ప్రాజెక్ట్ టైము అయిపోతుంది. నేను పర్ఫెక్ట్గా ఒక దాన్ని తీసుకొని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఎప్పుడు వై జంక్షన్లో ఉంటున్నాను, ఏం చేయమంటారు అని నేను అడిగాను. అనగానే సారు ఒక 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకున్నారండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆన్సర్ ఆయన దగ్గర నుంచి. జస్ట్ జనరల్గా నేను వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ చెప్పాను అంతే. ఒక 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని తెరిచి ఒకటే అన్నారు, మీకోసం ఒక మాస్టర్ ఎదురు చూస్తున్నారు మేడం, మీరు తల్లి అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంజాయ్ యువర్ మదర్హుడ్ అన్నారు అంతే. మాతృత్వాన్ని ఎంజాయ్ చేయండి, మీకోసం ఒక మాస్టర్ ఎదురు చూస్తాను. ఓకే అంటే ఆల్రెడీ నాకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా తల్లిని అవుతాను, ఈరోజు రేపో ఎప్పుడో ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అవుతానని నమ్మకం. ఆయన అనేసరికి నాకు ఇంకా 100% స్టాంప్ అనేది సీల్ వేసినట్టు అయిపోయింది. ఓకే అన్నారు, దానికి అన్నారు కదా అనుకుంటే నమ్మరండి. నెక్స్ట్ మంత్ నేను ప్రెగ్నెంట్ అని నాకు పాజిటివ్గా ఇది వచ్చిందండి. ఇన్ని సంవత్సరాల్లోని కూడా ఆ లైన్స్ ఎప్పుడు నాకు స్ట్రాంగ్గా రావు. టెస్ట్ చేస్తారు కదా టెస్ట్ కిట్లో, ఇన్ని సంవత్సరాల్లో రాని అంత స్ట్రాంగ్ లైన్స్ వచ్చాయి. పైగా నేను జర్నీస్ కూడా చాలా చేశాను ఆ ప్రెగ్నెన్సీలో. డాక్టర్ గారు అయితే మన ఇక్కడ అరవింద్ డాక్టర్ గారు, ఆయన మన మెడిటేటర్ కూడాను, అమ్మ నువ్వు చాలా హెల్తీగా ఉన్నావు, నీ ప్రెగ్నెన్సీ చాలా చాలా హెల్తీగా ఉంది, నువ్వే బెడ్ రెస్ట్లు తీసుకోకర్లేదు, హ్యాపీగా నీ పనులను నువ్వు చూసుకో, చక్కగా సినిమాలకు వెళ్ళండి, చక్కగా నేచర్లోకి వెళ్ళండి అని ఆయన సజెస్ట్ చేశారు. అలాగా అదే ఇది విషయం ఏంటంటే వితౌట్ ఏ సింగిల్ మెడిసిన్ అండి, ఇన్ని అబార్షన్స్ అయినా కూడా నాకు కన్సీవ్ అవ్వడానికి కానీ నేను ఏ ట్రీట్మెంట్కి వెళ్ళకుండానే నాకు బాబు పుట్టాడు. మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ట్రీట్మెంట్కి వెళ్ళకుండా బాబు పుట్టాడు. అది నేను నమ్మిన సత్యాన్ని నేను ఫాలో అయ్యాను. ఖచ్చితంగా నేను మెడిసిన్స్ లేకుండా ఖచ్చితంగా మనం ఎలాంటి ప్రాబ్లం నుంచి అయినా బయటపడచ్చు అనడానికి నేను కూడా ఒక ఉదాహరణ చెప్పుకోవడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి.
పత్రికారు మనము పని చేస్తున్నప్పుడు గురువు దృష్టిలోకి పని వెళ్ళకపోయినా అది నేచర్లోని లెక్కించబడుతుంది. ఆయన ఎప్పుడూ మన మీద దృష్టి పెడతారు అనడానికి నాకైతే చాలా 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 పెద్ద ఉదాహరణ అండి. అలాగే ఒకసారి నాకు దానికన్నా ముందు పని ఎంత చేసినా పత్రికారు పిలిచి మీరు ఈ పని చెయ్యండి మేడం అని నాకు చెప్పాలని ఎప్పుడో కోరుకుండేది. అలాంటి దీంట్లోనే నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఒకసారి ఎంపీ కంటెస్టెంట్గా నిలబడ్డానండి. అది కూడా పత్రికారు మేడం మీరు ఎంపీగా నించోండి అని అనగానే నేను ఇప్పుడే అన్నారు కదా సారు వాళ్ళ ఆయన వదిలేయమంటే వదిలేస్తుందని మా వారు వద్దన్నా కూడా నేను ఆ పని చేశానండి. సో లేదు అలా వద్దు, మనకి ఇక్కడ అందరూ మన సొసైటీ అంటే చిన్నది కదా ఇక్కడ ఏరియా, దానివల్ల అందరికీ తెలుస్తుంది పలానా సత్యనారాయణ వాళ్ళ ఆవిడ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయిందంట అని అంటారు, అలా ఎలా అని చాలా అంటే నేను ఏమనలేదండి. కామ్గా ఆ 10 రోజులు శుభ్రంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రచారం చేశాను. ఉత్తరాంధ్ర మొత్తంకి నాకే ఓట్లు ఎక్కువ వచ్చాయి. పత్రి సారు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ మేడం, మీకు ఉత్తరాంధ్ర మొత్తంకి మీకే ఓట్లు ఎక్కువ వచ్చాయని చెప్పేసి అన్నాం. నాకు చాలా చాలా హ్యాపీ అండి. ఇలా సార్తో అనుబంధం అంటే చాలా విషయాల్లో చాలా ఉన్నాయి. ఒకసారి నాకు ఒక డ్రీమ్ వచ్చింది. మా ఇంట్లో పాత ఇంట్లో నేను కూర్చున్నప్పుడు సారు వెకేషన్కి అక్కడికి వచ్చారంట పత్రికారు. వెకేషన్కి వచ్చినప్పుడు ఆయన ఆ రూమ్లో కూర్చొని బుక్ కరెక్షన్ చేస్తున్నారు. ఇదేంటిది వెకేషన్కి వచ్చిన మనిషి వెకేషన్ ఎంజాయ్ చేయాలి కానీ ఎక్కడ కూడా పని చేస్తున్నాడట అని బయట నుంచి నేను అనుకుంటున్నానంట. ఆయన చూసి నన్ను నువ్వేం చూస్తావు, నీ పని నువ్వు చూసుకొని ఆయన కళ్ళతో ఒకసారి సైగ చేశారు. అక్కడికి ఆ డ్రీమ్ అయిపోయింది. సేమ్ అదే డ్రీము నాకు వాస్తవంలోకి వచ్చింది. ఒకసారి పర్లాకిమిడి వచ్చారు, గోదావరి పుష్కరాలు, నేను ప్రోగ్రామ్కి వెళ్ళాలి. సార్ ఏమో జీకే గారు పని అప్ చెప్పారు, సారు శ్రీకాకుళం దీనికి వస్తున్నారు, వంట చేయడానికి ఎవరు లేరు, సార్తో నువ్వు ఫాలో కావాలని. అదేంటి సార్ రేపు నేను రాజమండ్రి వెళ్ళాలి, నాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది గోదావరి పుష్కరాలకి, మీరు ఇది చెప్తున్నారంటే నాకు అదంతా తెలియదు, నువ్వు వెళ్ళాలి. ఓకే అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు పర్లాకేముల్లో సారు నాకు ఏదైతే డ్రీమ్ వచ్చిందో సేమ్ అలానే మంచం మీద కూర్చొని బుక్ కరెక్షన్ చేస్తున్నా, నేను దూరం నుంచి చూస్తున్నా. ఇంకా నేను ఆపుకోలేక వెళ్ళి ఆయన దగ్గరికి, సార్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది, నేను మీతో చెప్తానంటే చెప్పండి మేడం అని పుస్తకం పక్కన పెడితే, ఇప్పుడు ఇది ఏదైతే సిచ్యువేషన్ ఉందో నాకు ఇది డ్రీమ్లో వచ్చిందండి అని చెప్పాను. అవునా మేడం, సరే. అప్పటికి నేను బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండడం వల్ల 24 అవర్స్ దీంట్లో నేను ఉండలేకపోయాను. కొంచెము ధ్యాన ప్రచారానికి కొంచెం పక్క నుండి నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు లోపల ఏంటంటే మనం పని చేసి ఉండడం వల్ల సడన్గా అంత పనిని ఆపేసరికి చిన్న ఫీలింగ్ ఉంటుంది, అరే నేను పని చేయట్లేదు, నేను ప్రచారంలో భాగంగా లేను, ఏం చేయాలి అని. ఆ బాధని అక్కడ సారదారు వెళ్ళగక్కా. సార్ మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా అసూయ కలుగుతుంది, అసలు మాకు మీరు ఏమీ లేనప్పుడు మీరు చాలా పని చేశారు, మీరు మాకు రోడ్ డేస్ ఇచ్చాక కూడా మేము పని చేయలేకపోతున్నాను సార్, నేను 100% వర్క్ చేయలేకపోతున్నాను, నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను అని అంటే ఆయన, మేడం మీ స్థాయిలో మీరు సంపూర్తిగా పనిచేస్తున్నారు, ఎందుకంటే ఈ భావన నాకు కూడా ఉంటుంది, ఇంకా నేను ఏదో పని చేయట్లేదన్న ఫీలింగ్ నేను ఈ రోజుకి ఫీల్ అవుతూ ఉంటాను, కాబట్టి ఎవరి స్థాయిల్లో వాళ్ళు సంపూర్తిగా పనిచేస్తారు మేడం అని ఒక 2 నిమిషాల్లో డైరెక్ట్గా కళ్ళల్లోకి చూసారండి. ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ నేను దేవాలయాలే ధ్యానాలయ అనే ప్రాజెక్ట్ తీసుకొని 1 ఇయర్ శ్రీకాకుళం మొత్తం ప్రతి గుడిలో కూడా 7 days 11 days కంటిన్యూస్గా క్లాసెస్ చేసామండి. ఒక గుడిలో ధ్యానం క్లాస్ ఇమ్మంటే మాకు ఇక్కడ ఇంచుమించు కర్రతో తగిలినంత పని చేసేవారు. ఎందుకంటే మీరు దేవుళ్ళు లేరంటారు, మీరు గుళ్ళో క్లాస్ ఎలా పెడతారు, ఇది వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్. అలాంటి ఈ ప్లేస్లో దేవాలయాల ధ్యానాలయాలని టెంపుల్స్లోని 1 week కంటిన్యూస్గా అనమాట. ఒక 6 months దాటిపోయి పొజిషన్ ఎలాగైపోయిందంటే, అమ్మ మాకు పలానా దగ్గర గుడి ఉంది, మీరు క్లాస్ పెట్టరా అని పిలిచేంత పొజిషన్కి మేము వచ్చాము. సో ఆ 1 year తర్వాత పత్రికారు ప్రోగ్రామ్ పెట్టాము. హ్యూజ్ పీపుల్ 5,000 మందితో ఆ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిందండి. ఇలా చిన్న అచీవ్మెంట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అయ్యాను బికాస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ సార్ గైడెన్స్లో వర్క్ చేయడం వల్ల గ్రౌండ్ వర్క్ నుంచి డయాస్ వర్క్ వరకు ఏ పనైనా చెయ్యగల కెపాసిటీ మాత్రం డాక్టర్ జీకే గారి అండర్లో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం వస్తుంది. నేను 100% డ్యామ్ ష్యూర్గా చెప్పగలను. నేను చాలామందిని చూశాను, చాలామంది వర్క్ చేసినప్పటికీ కూడా అంత అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ మాత్రం 100% డాక్టర్ జీకే గారి వల్ల మాత్రం ఆ టీంలో ఉన్నంత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఇంకా ఎక్కడ ఉండదండి. నేను 100% చెప్పగలను. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి.
థ్యాంక్ యూ ఆల్. సో ఈ ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ అనేది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఆల్రెడీ నిన్న కొంతమంది వచ్చి ఉన్నారు. సో ఈరోజు రేపు కూడాను చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మీరు మనం ఎక్కడికో వెళ్ళి దీన్ని ఇప్పుడు యూట్యూబ్లో అంటే చూస్తున్నాం, ఇందాకే చెప్పినట్టు మనం రికార్డెడ్ కూడా చూడొచ్చు, కానీ లైవ్లో ఎంజాయ్ చేసేది వేరేగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడెక్కడో చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు చాలా దూర దూర ప్రదేశాలు ఏంటంటే ఈవెన్ వైజాగ్ కూడా వెళ్ళలేని పొజిషన్ చాలా మందికి ఉండొచ్చు, కానీ మన ఊర్లోనే ఒక ప్రోగ్రామ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ వచ్చిన ఆపర్చునిటీని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. పనులు 365 రోజులు ఉంటాయి, కానీ పండగలు అప్పుడప్పుడే వస్తాయి. అవునా కదా అండి? నాకు ఈరోజు పని ఉందని సంక్రాంతి చేసుకోవడం మానేస్తామా? పని ఉందని దీపావళి చేసుకోవడం మానేస్తామా? ఎప్పుడు చేసుకోవాల్సిన పండగ అప్పుడే కదా చేసుకుంటాం. సో పండగ మన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు పండగను మనం ఎంజాయ్ చేయాలి. ఓకేనా? కాబట్టి మిగిలిన ఈ 2 రోజులు కూడా బాగా ఎంజాయ్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి. చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా నిన్న కూడా ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఈరోజు రేపు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయండి. రేపు మాది కూడా చిన్న ప్రోగ్రామ్ ఉంది. యూ షుడ్ ఆల్ కమ్ అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, రిలేటివ్స్ని అందరినీ ఫోన్ చేసి పిలిపించండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి ధ్యాన ప్రచారం అకుంఠిత దీక్షతో సుమారు ఇప్పటికీ 20 సంవత్సరాలు, 17 సంవత్సరాలు అవుతుంది. 17 ఇయర్స్. ఆ డే 1 ఏదైతే నేను చూసినప్పుడు వాళ్ళలో ధ్యానానికి సంబంధించి మిగతా విషయాలు ఎలా ఉన్నా దాని మీద ఏదైతే ఒక దృష్టి ఉందో అది ఈ రోజుకి కూడా వాళ్ళు అదే టెంపోతో మెయింటైన్ చేయడం వల్ల శ్రీకాకుళంలో ఇన్ని పిరమిడ్స్, మూమెంట్స్, పత్రికారు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క అంశం అతి కష్టమైనటువంటి పిరమిడ్ పార్టీతో సహా ఇక్కడ ఈక్వల్గా చేసి, అండ్ ఇప్పుడు ఈరోజు మనం ఇంత పెద్ద ఆనంద బ్రహ్మ కార్యక్రమానికి కూడా మనం పెట్టుకున్నప్పుడు వితిన్ 1 వీక్లోనే ప్లేస్ ఫైనలైజ్ చేసి సొసైటీతో మీటింగ్ పెట్టాం. వాళ్ళు చాలా అద్భుతంగా మన మాస్టర్స్తో కలిసి తిరిగారు. సతీష్ చక్రవర్తి హౌస్ ప్రొవైడ్ చేశాడు, వ్యాన్లు వచ్చాయి. 15 రోజులు మొత్తం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంతా కూడా గాలించి పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి వైడ్గా పబ్లిసిటీ చేయడం జరిగింది. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి భోజనాల విషయం ముఖ్యంగా ఏవో ఆలోచనలు, వాళ్ళకి అవకాశం ఇచ్చాము. వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే సీనియర్ మాస్టర్లు అందరినీ పిలిచి మీరు మాకు భోజనం పెట్టాలి, మేము మీకు భోజనం పెట్టం కాదు అని చెప్పి సెంటిమెంట్ మీద కొట్టాము. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నిజమే కదా. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి వెంటనే వాళ్ళు ఒప్పుకొని అప్పటికి ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లో తీసుకొని ఈ 3 రోజులు జయ ఇక్కడ కనిపించట్లేదంటే ఆవిడ షాపుల్లో తిరిగి సరుకులు దండుతుందని అర్థం. అది మీకు అందరికీ అర్థం అవ్వాలి. తెల్లవారు లేసి ఆ బాబుని ఎక్కడ సెటిల్ చేసుకొని మొత్తం షాప్స్ అన్నీ తిరిగి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నదానానికి కావాల్సినటువంటి వనరులు సమకూడంలో కీలక పాత్ర మాత్రం పూర్తిగా జయ వహించింది. గట్టిగా చెప్పట్లు కొడదాం జయ మేడంకి. అండ్ తనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, బాలాజీ గారు, లోకల్ మాస్టర్స్, యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా అటు యజ్ఞప్రసాదం అయితేనేమి, అదేవిధంగా మన మాస్టర్స్ యొక్క భోజనం అయితేనేమి దాన్ని వాళ్ళు ప్రధానంగా తీసుకొని చేయటం జరుగుతుంది. సో పత్రిజీ మనకి రిచర్డ్ బ్యాక్ సూత్రాన్ని పరిచయం చేశారు. ఏ కోరిక నీకు శక్తి లేకుండా ఏ కోరిక నీకు ఇవ్వబడదు. ఒకసారి మన దగ్గరికి వచ్చిందంటే ఇంక దిగి చేయడమే. చేసిన తర్వాత ఏదో అవుతుంది. 99% మనం రీచ్ అయిపోతాం. ఇప్పుడు 1% బ్యాకప్స్ ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేద్దాం అనుకుంటేనే ఏ ఒక్కటి లేకపోయినా చేసుకెళ్ళిపోతాం అనే ధీమా, ధైర్యంతోనే ముందు మేము దిగుతాం. తర్వాత కాగల కార్యం అందరి వీళ్ళగా ఒక్కొక్కరు అందరూ ఇన్వాల్వ్ అయ్యి మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. సో శ్రీకాకుళం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి అన్నదానాన్ని విశేషంగా యజ్ఞప్రసాదాన్ని తీసుకొని వాళ్ళు శ్రీకారం చుట్టినందుకు నేను నిజంగా నాకు డయాస్ మీద చూస్తే ధర్మాన ప్రసాద్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. పత్రిజీ ఇచ్చినటువంటి 3 do's 3 don'tsలో మందులు అక్కర్లేదనే విషయాన్ని ఒక ఎంపీ పొజిషన్లో ఉండి, అది ఫార్మా కంపెనీకి పెట్టినీళ్ళు శ్రీకాకుళం అన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, అక్కడ ఆయన నిర్మోమాటంగా అద్భుతంగా వాస్తవాన్ని ఆయన చెప్పారు. నిజంగా
చాలా గొప్ప విషయం. దానికి మళ్ళా ధ్యానాన్ని సొల్యూషన్గా ఆయన ఇవ్వడం, దానికి మనం ఈ స్టెప్స్ అన్నీ తీసుకొని వచ్చాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జియా మేడం. తను చెప్తే ఇంకా చాలా అనుభవాలు ఉంటాయి. పత్రిజీ ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో ఉండడం, ఆయనతో ట్రావెల్ చేయడం జరిగింది. సో ఒక 5 నిమిషాల్లో ఇప్పటికే చాలా కాలయాపన అయింది. సో సురేష్, ఇతను కూడా శ్రీకాకుళమే, పుట్టుకు శ్రీకాకుళం, కానీ ఒక 5 రూపాయలతోని షిప్ దిగాడు ఆయన అండమాన్లో. 5 రూపీస్ చేతిలో ఉన్నాయి అండమాన్లో షిప్ దిగినప్పుడు. ఈరోజు ఈయన కోటిస్తాడు, కోటి కన్నా ఎక్కువే ప్రాపర్టీ. నేను ప్రతిసారి అడుగుతుంటున్నా, ఇల్లు 2-3 ఇల్లు నాకు ఇచ్చేయచ్చు కదా అని, ఇవ్వట్లేదు. కానీ సో ఆ సాధారణ వ్యక్తి నుంచి అసాధారణంగా ఎదిగి అండమాన్లో మేము ఉన్నప్పుడు ఆ క్లినిక్ పెడుతూ నేను పద్మ ఇద్దరే ఉండేవాళ్ళం, ఎవరో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో సోనా టైలర్, సురేష్ వీళ్ళిద్దరూ మాకు పరిచయం అయ్యి ఒక దండగా నిలిచి ఈరోజు అండమాన్ సొసైటీ మొత్తం ఆ స్థాయికి ఎదగడానికి ఉన్నటువంటి అనేక మంది మాస్టర్స్లో సురేష్ ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా మనందరం గౌరవించాలి. ఫ్యూ మినిట్స్ సురేష్ గురించి. పత్రిజితో నీ పైన ముందుగా బ్రహ్మర్షి డాక్టర్ పితామా పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి నాకు ఈ భౌతికం నుంచి ఆధ్యాత్మికంలోకి తీసుకెళ్ళడానికి ఎన్నో విధాల డాక్టర్ జీకే గారు ప్రయత్నించి మరి ఏ విధంగా తీసుకెళ్లారయ్యా అంటే అది చెప్పనలవి కాదు. అది ఎందుకంటే ఫ్యూ మినిట్స్ అన్నారు కాబట్టి మరి గురువాక్కు నేను తూచా తప్పకుండా ఆచరించాలి కాబట్టి నేను చాలా తక్కువ సమయంలో మీకు ముగించుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడు సార్ చెప్పేటట్టు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి అండమాన్ వెళ్ళేటప్పటికి 5 రూపీస్ నా చేతిలో ఉన్నాయి అనడం అయితే అది వాస్తవం. అది అక్కడి నుంచి ఎన్నో అవకతవకలు, ఎన్నో కష్టాలు పడి డబ్బు సంపాదిస్తేనే ఈ ప్రపంచంలో మనం హాయిగా హ్యాపీగా ఉండగలుగుతాం. ప్రతి దానికి కూడా పైసే, ఆ రూపాయి లేకపోతే ఏమీ ఉండదు అన్నది అప్పటికున్నటువంటి ఆ జ్ఞాన పరిధిలో ఉండేది. మరి అలాంటిది అంటే జీకే సార్ పరిచయ భాగ్యం కలిగినంత వరకు కూడా నాకు ఆ భగవంతుడు ఎంత శక్తినిచ్చి, ఎంత అంటే జీవితానికి సంబంధించి జీవితానికి తగ్గట్టు అంటే 2 రొట్టెలు ఒక నిమ్మకాయ తొక్క అంటారు ఎప్పుడు కూడా పత్రి సార్. అంతవరకైతే నేను సంపాదించుకోవడం డాక్టర్ జీకే గారు పరిచయం అయినంత వరకు కూడా జరిగింది. ఆ తర్వాత మరి పత్రి సార్ ఏది కారణం లేకుండా కార్యం జరగదు అంటారు కదా. మరి అందుకేనేమో మరి జీకే సార్ దంపతులు అండమాన్ వచ్చి మరి నేను భౌతికంగా ఉన్నటువంటి మాకు ఆధ్యాత్మిక జీవితం వైపు ప్రయాణం గావించి మేము ఈ ఆధ్యాత్మికంగా బాగుపడి మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నిటినీ కూడా ఆధ్యాత్మికంగా పయనింపజేయాలి అన్నదే వారి అకుంఠిత దీక్షతో మరి పత్రిసార్ వారి నవ దంపతుల్ని అండమాన్ పంపించారండి. మరి ఈ సభాముఖంగా వారికి మా అండమాన్ ప్రజలంతా, అండమాన్ పిరమిడ్ మాస్టర్లంతా ఎప్పుడూ రుణపడి ఉంటామని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కారణం ఏంటంటే అది అండమాన్ జీకే సార్ ప్రయాణం వచ్చి ఆసామాసీగా జరగలేదు. ఒక్కొక్క విషయం మేము తలుచుకుంటేనే అది ఇప్పటికీ నాకు కళ్ళంట నీరు వచ్చేస్తుంది అన్నమాట. అన్ని కష్టాలు పడ్డారు ఆ నవదంపతులు. పద్మ మేడం గారికి మరి ఈ శుభ సందర్భంగా
మరి ఎంతో పద్మ మేడం గురించి చెప్పాలి. వారు ఎన్ని కష్టాలంటే సార్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రాక్టీస్ ఏదో నామకా వస్తే అన్నట్టు పెట్టారు, కానీ తన దృష్టంతా కూడా అండమాన్ ప్రజలంతా ధ్యానులు కావాలి, అండమాన్ ప్రజలంతా కూడా మాస్టర్స్ అయ్యి అక్కడి నుంచి వివిధ దేశాలు వెళ్ళి వారు ధ్యాన ప్రచారం చేయాలన్నదే సార్ పత్రి సార్ మన జీకే సార్కి ఇచ్చినటువంటి గైడెన్స్. అది తూచా తప్పకుండా ఏమవుతుందో అని లెక్క చేయకుండా ఆ కొత్తగా పెళ్లి చేసుకున్నా కానీ ఇంకా ఏ ఆలోచన లేకుండా పద్మ మేడం గారికి వారు మొత్తం సకుటుంబంతో వచ్చి అందరూ వెళ్ళిపోయినాక సారు పద్మ మేడం ఉండిపోయారట. ఆ తర్వాత కథ అంతా చెప్పారు నాకు. అప్పటికి మాకు మ్యారేజ్ అయ్యి ఒక పాప అండి, 6 మాసాల పాప. సార్ పరిచయం అయ్యేటప్పటికి మరి సార్ ఎంత చక్కగా ఒక స్నేహితునిగా ఒక సాధారణ మనిషికి ఒక డాక్టర్ పరిచయం అయ్యి ఆ సాధారణ మనిషి లెవెల్కి దిగి అతనితో వర్క్ చేయించాలనే తపనతో అతను మరి సాధారణ మనిషి అంటే ఎలా ఉంటాడండి, ఆ లెవెల్కి దిగి ఆయన మాతో ఆ స్నేహ సంబంధాలు పెంచుకొని అక్కడి నుంచి మళ్ళీ తను ఒక డాక్టర్ అనే సంగతి కూడా మర్చిపోయి, పద్మ మేడం గారు కూడా నేను ఒక డాక్టర్ భార్యనని సంగతి కూడా మర్చిపోయి మాతో కలగలుపుగా అందరినీ కలుపుకుంటూ అందరినీ ఆధ్యాత్మికం వైపు పయనింపజేయాలని ఒక గట్టి అకుంఠిత దీక్ష, ఒక శుభ సంకల్పంతో వారు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఒక్కొక్క టైం అయితే నిజంగా అసలు అంత పరిస్థితి అలా ఉండేదన్నట్టు, కానీ ఎవరితో చెప్పేవారు. నాకు ఒక రోజు డౌట్ వచ్చి, సార్ ఏంటి పరిస్థితి ఏంటంటే, ఏం లేదు సురేష్ ఇది అన్నారంట. ఓకే సార్, ఏం పర్వాలేదు, అంతా ఓకే. అదేవిధంగా ఆ 2 రోజుల్లో అంతా సర్దుమణిగిపోయింది. అప్పటికే మరి సార్ ఆ ఉన్న స్థలాన్ని నుంచి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థలానికి మారాల్సి వచ్చి జర్వాస్కి డాక్టర్గా అప్పటికి సార్ ఉద్యోగం పట్టుకోవడం జరిగింది. మరి ఆ ఉద్యోగం పట్టుకోవడంలో పద్మ మేడం ఒక్కరే ఉండేవారు. అప్పుడు చింతలాగ్రాన్ నుంచి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆయనకి రప్పించి, రామకృష్ణ అంటారండి ఆ అబ్బాయిని, చాలా ఆ రోజుల్లో చాలా గొప్పగా వర్క్ చేశాడు తను కూడా. ఆయనకు కూడా మేమంతా కూడా ఎప్పుడూ రుణపడే ఉంటాం. ఎందుకంటే ఆ తొలి రోజుల్లో ధ్యానం అంటేనే పరిగెత్తే రోజుల్లో ఆయన అంత చక్కగా ఆ ఊరిని విడిచి పేరెంట్స్ని విడిచి డాక్టర్ గారు మన జీకే సార్ చెప్పిన వెంటనే అండమాన్ వచ్చేసి మా అందరి వెనకాల పడి మరి మమ్మల్ని వెన్నంటూ ఉండి ప్రతి విషయాన్ని కూడా చెప్తూ ధ్యానం గురించి కూడా చెప్తూ వారికి కూడా సభాపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, జీకే సార్ జర్వాస్కి ఒక డాక్టర్గా ఎంపికయ్యారు అక్కడ టెస్ట్ ఇచ్చి. ఆ తర్వాత ఆ జర్వాస్ అంటే మీకు తెలుసా అండి? ఎంతమంది తెలుసు జర్వాస్ గురించి? ఆదిమ మానవులు. అది ప్రపంచంలోనే ఒక జాతి. ఆ జాతి కేవలం అండమాన్లో ఉందండి. మరి అండమాన్ వైపు కొన్ని దేశాల వరకు ఈవేళ వరకు కళ్ళెత్తి చూడలేకపోవడానికి ధైర్యం చాలట్లేదంటే దానికి ఆ జర్వాస్ని భయపడే చూడలేకపోతున్నారు. మరి అంత గొప్ప జర్వా జాతికి డాక్టర్గా వ్యవహరిస్తూ చెప్పాలంటే చాలా ఉందండి ఆయన బాధ, ఆయన కష్టం, శ్రమ అంతా కూడా. మరి నేను సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఎవరో వారు కూడబెట్టుకున్నటువంటి తేనె కొన్ని వారి వస్తువులు దొంగిలించిపోవడం వల్ల సార్ ఒకరిద్దరు అసిస్టెంట్లతో వారికి వైద్యం చేయడానికని వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా అదేనేమో, వాళ్ళకి తెలియదు కదా పాపం ఆదిమ మానవులు, వీళ్ళు కూడా అదేనేమని చెప్పేసి వాళ్ళు బాణాలతో కొట్టడం స్టార్ట్ చేయింది. మరి సార్ అంత పెద్ద మన బ్రహ్మర్షి డాక్టర్ పితామా పత్రిజీ గారి ఆశీస్సులతో మరి ఈ నవదంపతులు అండమాన్ వచ్చి ఇంకా ఇప్పటివరకు ఎంతో చేశారు, చెప్పనలవి కాదు. మనందరి తరం కూడా కాదు. వారు చేసిన కష్టం, వారు పడ్డ కష్టం, వారు చేసిన శ్రమ, ఆ అకుంఠిత దీక్ష మనందరి వల్ల కూడా కాదు. అయితే
అంత పెద్ద గురువు ఆశీస్సులు తీసుకుని వచ్చినటువంటి ఆ, ఆ ఆ జీవం ఎలాగండి మనల్ని విడిచిపోతుంది? మనం ఇంకా ఎంతో వారి దగ్గర నేర్చుకోవాలి. మన ద్వారా ఎంతో కొన్ని వేల లక్షల కుటుంబాలకి ఈ మంచి సందేశాలన్నీ కూడా వెళ్ళాలి, వారి జీవితాలు బాగుపడాలి అన్నది ఆల్రెడీ ఆ సృష్టి నిర్ణయం కాబోలు. మరి అందుకే ఆ బాణాలు కూడా జస్ట్ నేను ఆవేళ ఏంటి గురువుగారు 2 రోజుల నుంచి కనిపించట్లేదని చెప్పి నేను ఫరారగంజ్ అన్న ఏరియాలో సార్కి పెట్టాము. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి సార్ నన్ను గట్టిగా పట్టి, సురేష్ ఈ పాటికి నువ్వు మర్చిపోయి ఉండేవాడివి, ఉదయం ఇలా జరిగిందని. ఏంటి సార్ అంటే అక్కడ ఉన్న ఆ జర్వాస్ వేసిన బాణాలు తీసి చూపించారండి. నాకు ఒక్కసారి ఇంకా నా ఏడుపు తట్టుకోలేకపోయినా. అసలు ఏంటి, ఏం జరిగింది ఇలాగంటే మొత్తం చెప్పారనమాట కథ. మరి ఒక గురువు మీద ఎంత నమ్మకం లేకపోతే ఏది పట్టించుకోకుండా నిజంగా ఆ రోజుల్లో ఆ నవదంపతులు కొన్ని సుఖ సంతోషాలను కూడా కొంచెం దూరంగా ఉంచి ఒక మాస్టర్ తయారవ్వాలి, మనం గురువు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, కనీసం ఒక 10 మంది మాస్టర్లైనా తయారవ్వాలి. ఆ 10 మంది మాస్టర్లు తయారవ్వాలంటే నిక్కచ్చిగా ఒక మాస్టర్ని ముందు తయారవ్వాలని చెప్పేసి మేము ఒక్కొక్కసారి నన్ను రాత్రి 10 గంటలు 10:30 ఆ సమయంలో తీసుకెళ్ళిపోతే సీసోర్ ఏరియా ఒకటి ఉండేదండి. అక్కడ నాకు ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఈ భౌతిక జీవితం పట్ల, ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎంతలా రాత్రి 10 గంటలకు పట్టుకున్న వ్యక్తి ఉదయం 4 గంటల వరకు కూడా విడిచిపెట్టేవారు కాదండి. మరి అలాంటిది ఆ నవదంపతులు ఆ రోజుల్లోని అంతా కష్టపడి మమ్మల్ని అంతా ఎంత చక్కగా తయారు చేయకపోతే ఈవేళ డాక్టర్ జీకే గారు నువ్వు కలకట్ట వెళ్ళాలంటే కలకట్ట వెళ్ళిపోతున్నాను, నువ్వు ఒరిస్సా వెళ్ళాలంటే ఒరిస్సా వెళ్ళిపోతున్నాం, మరి నువ్వు తమిళనాడు వెళ్ళాలంటే తమిళనాడు, మరి కర్ణాటక వెళ్ళాలంటే కర్ణాటక, ఎక్కడ కావాలంటే అక్కడికి. మరి వారి మీద ఎంత గట్టి నమ్మకం లేకపోతే, వారి మీద ఎంత ఒక అచంచల విశ్వాసం లేకపోతే, ఒక వ్యక్తి యొక్క మాటని మనం నమ్మేటట్టు యాక్టింగ్ చేస్తాము, నమ్ముతాము, దృఢంగా నమ్ముతాము. ఈ 3 ఉన్నాయండి. మరి మనందరం కూడా ఈవేళ ఎంతో దృఢంగా వారి మాట నమ్మి ఆ మాట మీద నమ్మకంతో మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో మనం వారు అది నుయ్యి కాదు గొయ్యే జంప్ చేసంటే మనం అది నుయ్యని అనుకోకుండా, నుయ్యని తెలిసినా కాదు జీకే సార్ చెప్పారు కదా అది నుయ్యి కాదు గొయ్యి అని చెప్పేసి మనం దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎస్ ఆర్ నో మాస్టర్స్, మీరు చెప్పండి ఎస్ ఆర్ నో. అది ఒక గొప్ప గురువు యొక్క లక్షణం అండి అది. మరి ఇంత పెద్ద గురువు, ఇంత మంచి గురువు మరి పత్రిజీ మనందరికీ అప్పచెప్పినందుకు మరి పత్రిజీ పుణ్య దంపతులకు మనం అందరం కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాము. వారు ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా మరి జీకే సార్ గైడెన్స్లో మనం ముందుకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా పత్రి సార్తో నాకు ఉన్నటువంటి అనుభవం చెప్పమన్నారు. మరి రెండు విషయాల్లో పత్రి సార్తో నాకు ఉన్నటువంటి చాలా ఉంది. దరిదాపు 22 సంవత్సరాలు పత్రిజీతో అనుసంధానం ఉందండి, డాక్టర్ జీకే గారు పుణ్యం అని చెప్పేసి. మరి పత్రి సార్ 2 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఎప్పటి నుంచో ఈ పునర్జన్మ చూసుకోవాలన్న తపన ఉండేదన్నమాట. కొన్ని బుక్కులు చదివిన తప్ప జీకే సార్ నాకు మొదట జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అని బుక్ ఇచ్చారు, ఆ చదివ ఏం అర్థం అవ్వలేదు. రెండోది తులసీదళం అన్న బుక్ ఇచ్చారు. తులసీదళం బుక్ చదివిన తర్వాత నాకు చదువు తక్కువ అన్న ఒక విషయం అయితే నేను మర్చిపోయాను. ఈ బుక్ మనం చక్కగా పట్టుకుంటే, చక్కగా అధ్యయనం చేస్తే, చక్కగా కంఠస్థం చేస్తే 100 మంది టీచర్ల కన్నా 1000 మంది టీచర్ల కన్నా ఈ బుక్ ఎక్కువని అనిపించింది. అప్పటి నుంచి కూడా పత్రి సార్కి ఎప్పుడు చూడాలి అన్న తపన ఉండేది. మరి ఆ తపన 2001లో జీకే సార్ పద్మ మేడం వచ్చి ఏదైతే మాకు ధ్యానం నేర్పారు, 2002 కల్లా పత్రి సార్ రావడం జరిగింది. 28 మంది ఆల్ ఓవర్ ఇండియా పిరమిడ్ మాస్టర్లతో అన్ని స్టేట్ల నుంచి కూడా మరి వారి ద్వారా ఎంతో నేర్చుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కామేశ్వరరావు గారు, మరి వాణి మేడం గారు, జ్యోతి మేడం గారు, వీళ్ళందరూ చాలామంది రావడం జరిగింది. మరి నేను నా జీవితాంతం కూడా అసలు ఈ ఆధ్యాత్మికంగా
ఎదగడానికి డాక్టర్ జీకే గారి కుటుంబం అయితేనేమి, విశాఖపట్నం పిరమిడ్ మాస్టర్ అయితేనేమి, ధ్యాన ఉత్తరాంధ్ర టీం అయితేనేమి, నేను ప్రతి ఒక్కరికి కూడా గురువులుగానే ఈవేళకు కూడా నేను భావిస్తూ, మరి ఈవేళ ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్స్ అంతా మనం చేసుకుంటున్నామంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ప్రతి రాష్ట్రాలకు వెళ్తున్నాము, ప్రతి డిస్టిక్లకు వెళ్తున్నాము. మన శ్రీకాకుళంలో మరి ఒక పెద్ద కార్యక్రమం మనం చేయలేకపోతున్నాం అన్నది. అయితే 2007లో డాక్టర్ జీకే గారికి మేము రిక్వెస్ట్ చేయడం వల్ల 2007 నుంచి నాకు కొంత పని ఆపజెప్పడం జరిగింది జీకే సార్. నేను నర్సన్నపేట టెక్కల వరకు అయితే వెళ్ళగలిగాను సురేష్. అక్కడి నుంచి కొన్ని పత్రి సార్ వేరే ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల నాకు అక్కడ ఆగిపోయింది. ఆ తక్కిన పని శ్రీకాకుళం తక్కిన పని నువ్వు పూర్తి చేయాలని డాక్టర్ జీకే సార్ ఆదేశాలు జారీ చేశారు. మరి దాని ప్రకారంగా 2007 నుంచి కూడా ప్రయత్నిస్తూ మరి 2009 నాకు శ్రీశైలం ఆఖరి ధ్యానయజ్ఞంలో ధ్యానరత్న అవార్డు ఇచ్చారు పత్రి సారు. ఆ తర్వాత ఒకటే అనుకున్నాం, డాక్టర్ జీకే గారి గైడెన్స్లో ఎలాగైనా ధ్యాన శ్రీకాకుళం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పేసి మరి ఆ రోజు నేను ఈ రోజు వరకు కూడా నాకు ఆ రోజు బంగారం సారు, జయ మేడం, ఇంకా టెక్కలి, ఆందాల వలస, కోమర్తి, మన పిరమిడ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా ధ్యాన ప్రపంచ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలారా ఏకం కండి అని చెప్పేసి ఆ బ్యానర్ మీద మేము చాలా వర్క్ 2012లో చేయడం జరిగింది. అప్పటికే సొసైటీ మీద పత్రిసార్ మీద ఎన్నో రాళ్ళు పడడం జరిగింది. అప్పటికి అవన్నీ కూడా లెక్క చేయకుండా పలాసలో అప్పుడే పిరమిడ్ వచ్చిందనమాట. దానికి కారకులైన మరి మన మాధవరావు గారి దంపతులు అయితేనేమి, వీరన్న గారి దంపతులు అయితేనేమి, బాలాజీ గారి దంపతులు అయితేనేమి, ఇంకా చాలామంది ఉన్నారు, శాస్త్రి గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎంతో చక్కగా ఆదరిస్తూ వారి ఆధ్వర్యంలో 2 పిరమిడ్లు రావడం జరిగింది పలాసలోని. 2007లో నేను పత్రి సార్తో మిర్యాలగూడ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేటప్పుడు నాకున్నటువంటి కోరిక పత్రి సార్ ఎలా తీర్చారంటే, అలాగా దేవాలయంలో నల్గొండ మిర్యాలగూడ ఆ రామాలయంలో క్లాస్ జరుగుతుందండి. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మన సత్తెనపల్లి రామారావు గారు గుంటూరు ఆయన అన్నారు, సురేష్ సార్ వచ్చారండి అండమాన్ అని చెప్పేసి. నాకు తెలుసు అన్నట్టు అన్నారు. అయితే అంతకుముందు ఘటన ఏంటంటే, నేను పత్రి మేడం దగ్గర నుంచి 2 గంటల్లోపే హైదరాబాద్ నల్లకుంట నుంచి పత్రి సార్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. టకాటక్ ఆ 3 బస్సులు మారి కూడా. అయితే అక్కడ నేను మిర్యాలగూడలో బస్సు దిగుతుండగానే ఒక తెల్లని వస్త్రాలతో ఒక ఆయన సైకిల్ మీద వచ్చి, మీరు పత్రి సార్ ప్రోగ్రాంకి వెళ్ళాలా రండి అని చెప్పేసి నాకు సైకిల్ ఎక్కించుకున్నారు. ఆ సందులు బందులు గుండా 2 నిమిషాల్లోనే ఆ సభా ప్రాంగణానికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడ సత్తెనపల్లి రామారావు గారు పత్రి సార్కి చెప్తున్నారు, అండమాన్ నుంచి సురేష్ సార్ వచ్చారని చెప్పేసి. సర్లే ఈ మనిషి తీసుకొచ్చారు కదా, ఆయనకి థ్యాంక్స్ చెప్తామని చెప్పేసి నేను వెనుదిరిగి చూసేటప్పటికి ఆ తెల్లని వస్త్రాలతో ఉన్నటువంటి వ్యక్తి లేరండి. మరి ఆయన ఎవరై ఉంటారు? ఆయన సాక్షాత్తు పత్రిజీ అండి. మరి ఆ ఫంక్షన్ అయిన తర్వాత మరి నా భుజం మీద చెయ్యేసుకుంటూ అందరికీ పరిచయం చేసిన తర్వాత మరి నా భుజం మీద చెయ్యేసుకుని అలాగా తీసుకెళ్తుండగా నేను కాన్షియస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నా గత జన్మ నేను మిర్యాలగూడలో తీసుకున్నట్టు నాకు అనుభవం తగిలిందండి. ఆ అనుభవం అక్కడ మిర్యాలగూడ ఒక గ్రౌండ్స్లో నేను చిన్న పిల్లాడిగా ఆడుకుంటున్నాను. అదే అనుభవం మళ్ళీ 2010లో వెళ్ళేటప్పుడు కూడా సార్తో అదే అనుభవం. మరి అండమాన్ 9 సార్లు వచ్చారు పత్రి సారు. మరి ఈ 9 సార్లు కూడా అంటే 2 సార్లే జీకే సారు పద్మ మేడం ఉన్నారు. 3ఓసారికి జీకే సార్ అది మా చేతుల్లో పెట్టి వారు మళ్ళీ 2004 ధ్యానాంధ్రప్రదేశ్ విజయోత్సవాలకి పత్రి సార్ నీకు 1000 గ్రామాల టార్గెట్ ఉందయ్యా అని చెప్పేటప్పటికి ఇంకా అది మా చేతుల్లో పెట్టి అప్పటికే సొసైటీ తయారైంది. అండమాన్లో ఇంకా నీవు ఉండాల్సిన పని లేదు, అండమాన్లో ధ్యాన వృక్షాలు తయారయ్యాయి
అని సార్కి సెలవిచ్చి సార్కి మళ్ళీ వచ్చేయమని చెప్పడంతో 2003లో సార్ వచ్చి వైజాగ్లో నిజాం హాస్పిటల్ పెట్టి ఆ తర్వాత ఎంతోమంది మాస్టర్స్, ఎంతో అతిరథ మహారథ మాస్టర్లు అంతా సార్ అండమాన్ నుంచి వచ్చిన తర్వాతే తయారయ్యని చెప్పి నేను ధైర్యంగా ఒక ఆత్మవిశ్వాసంతో మీ అందరి ముందు ఈ సభాపూర్వకంగా నేను చెప్తున్నాను మాస్టర్స్. మరి ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరు కూడా అతిరథ మహారథులు, ఎవరు కూడా తక్కువ కాదు. ఏ ఏరియా నుంచి వచ్చినప్పుడు కూడా నిన్న మాస్టర్స్ కూడా ఇవ్వాలంటే గొప్ప మాస్టర్సే. ఎందుకంటే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గతం వేరు, ఇప్పుడు వేరు. మరి ఏ రోజుకి తగ్గట్టు టెక్నాలజీ ఆ విధంగా మారుతుంది, ఆ పట్టుదల కూడా మారుతుంది, ఆ మాస్టర్స్ కూడా అంత పటుత్వంగా మారుతున్నారు. కాబట్టి పత్రిసార్తో సత్సంబంధాలు, ఈ పత్రిసార్తో ఈ జర్నీ, ఈ 22 సంవత్సరాల జర్నీ ఎంతో చక్కగా జరిగింది. మరి ఈ జన్మకు అది ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఈ సంతోషమయ జీవనానికి ఎంతో తోడ్పడిందండి. మరి నెక్స్ట్ మనం అందరం కూడా మళ్ళీ కలుసుకునేటప్పుడు ఇంకా చాలా 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 విషయాలు ముచ్చటించుకుందాం. ముఖ్యంగా మరి పత్రిజీ కన్నా పుణ్య దంపతులు సావిత్రమ్మ గారు, రమణారావు గారు అయితే ఎంత గొప్ప దంపతులు, మరి డాక్టర్ జీకే గారికి కన్నా పుణ్య దంపతులకు కూడా అంతే గొప్ప దంపతులు. మరి వారి పాదపద్మాలకు నా ఆత్మ ప్రణామాలు చివరిసారిగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్, వండర్ఫుల్. సురేష్ 3 రోజులు జాన్వేకి కండక్ట్ చేయగలరు. ఓకే, సో మంచి మాస్టరు. ఇక్కడ వీళ్ళు ఎలా అయితే శ్రీకాకుళాన్ని పట్టి వదలకుండా ఉన్నారో, అండమాన్ అలా పట్టి వదలకుండా ఉండబట్టే ఈరోజు అండమాన్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. కాకపోతే ఆ డిటర్మినేషన్ రియల్లీ వెరీ గ్రేట్. ఏ కార్యక్రమం అయినా సరే, ఇప్పుడు ఆయన ఇక్కడ రావాలంటే 20,000 రూపాయలు ఖర్చు అవుద్ది. మన పక్క ఊరు నుంచి రావడానికి ఆలోచిస్తున్నాం. ఒరిజినల్గా అయితే ఇప్పుడు ఆయనకు రావాల్సిన అవసరం లేదు. బట్ శ్రీకాకుళం ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది అని తెలుసుకొని అతను ఏంటంటే ఇంకా అప్పటికప్పుడే టికెట్లు చూసుకొని బయలుదేరి వచ్చాడనమాట. ఫ్లైట్ ఫేర్స్ కూడా చాలా పెరిగిపోయి, ఇప్పుడు షిప్ కూడా లేదు. అదొక్కటే డిఫరెన్స్. అండమాన్లో చాలామంది మాస్టర్స్ ఉన్నారు, కానీ మెయిన్లాండ్తో కనెక్షను, పత్రిజీతో కనెక్షను రియల్గా ఎప్పుడు మెయింటైన్ చేసేది ఒక సురేష్ మాత్రమే. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. అప్పుడే రియల్గా మనకి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కటి అక్కడ చేయడానికి ఆటోమేటిక్గా జరుగుతుంది. సో రీసెంట్గా చేసినటువంటి ఆనందబ్రహ్మ కార్యక్రమాలు అయితేనేమి, టూర్లు, 3 డేస్ యజ్ఞాలు, అన్నిట్లో అటు ఆర్థికంగా సహకారం అందించడంలోని, బ్యాక్డ్రాప్లోని మన మాస్టర్స్ కూడా మొన్న వెళ్ళి వచ్చారు. లక్ష్మీ మేడం, అలాగే కాకినాడ సుధా, వీళ్ళు రాజు, వీళ్ళందరూ కూడా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సురేష్, సో ఫర్ గ్రేట్ జాబ్. నీకు మైక్ లేదు ఇంకా. సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి, మీకే సంబంధించింది, కానీ సగం మందే ఉన్నారు అక్కడ. ఈ ప్రాంగణం స్వాతి సోమనందన్ గారు అద్భుతంగా మనల్ని వాడుకోమని ఇచ్చారు. ఓకే, గట్టిగా చెప్పకూడదు మేడంకి. అయితే వాడుకోమన్నారు కానీ దాన్ని అరగదీసి మనలేదు, పూర్తిగా వాడుకోమని ఇచ్చారు. అంతేకామని దాన్ని అరగదీసి కరగదీసి తిరిగి